స్వామీజీ ఇందాకే చెప్పారు చప్పట్ల గురించి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఊగిపోవాలి. ఈరోజు షెడ్యూల్ మొత్తాన్ని మనం ఒకసారి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ఒక టాపిక్ని తెలుసుకుంటున్నాం. ప్రతి సాధకుడు తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఇది. బాడీ, మైండ్, సోల్. ఈ టాపిక్ని మనం తెలుసుకోబోతున్నాం. దీని తర్వాత దయచేసి ప్రతి ఒక్కరూ షెడ్యూల్ అనౌన్స్ చేసే ముందు ప్రతి ఒక్కరు వినాలి. ఎందుకంటే ఎంటైర్ 7 days మన 9 days షెడ్యూల్ అంతా కూడాను డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. పూర్తిగా ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు. ఓకే, కానీ వినకపోతే అంత కన్ఫ్యూజన్ ఉంటుంది. ఓకేనా? మనం ఈ క్లాస్ తర్వాత ఆ షెడ్యూల్ గురించి తెలుసుకుంటాం. సో డియర్ ఫ్రెండ్స్, మొట్టమొదటి బిఎంఎస్ ప్రోగ్రామ్ ఆర్మూర్లో చేయడం జరిగింది. దాని తర్వాత జంగారెడ్డిగూడెంలో చేయడం జరిగింది. దిస్ ఈజ్ 3rd place. మనం వారణాసిలో జరుపుకుంటున్నాం. మీకు అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ అంశాన్ని ఇక్కడ ఇంతమంది మాస్టర్లకి మనం తెలియజేయడం అన్నది చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఆత్మ ఈ భూమి మీదకు రాకముందు ఆ ఆత్మ రావడానికి ఒక పర్పస్ ఉంటుంది. ఆ పర్పస్ ప్రకారమే తన లైఫ్ డిజైన్ చేయబడి ఉంటుంది. వారి తల్లిదండ్రులు కానీ, వారి ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కానీ, ఎంటైర్ ప్రణాళిక అంతా డిజైన్ చేయబడి ఉంటుంది. అయితే మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత అసలైన సినిమా స్టార్ట్ అవుతుంది. మరుపు. మన సోర్స్కి మనం డిస్కనెక్ట్ అవుతాం. ఈ సోర్స్కి డిస్కనెక్ట్ అయినప్పుడు మళ్ళీ సోర్స్కి కనెక్ట్ చేసేటువంటి మెథడ్ ఏంటి? అదే మెడిటేషన్. అయితే ఇది మన మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఒక ప్రాపంచికమైనటువంటి మనిషికి కనబడుతుంది భౌతిక శరీరం. ఈ భౌతిక శరీరము, ఈ బ్రెయిన్ చెప్పినట్లు ఇంత శరీరం పనిచేస్తుంది. ఈ శరీరానికైనా, ఈ శరీరంలో ఉండేటువంటి అన్ని అవయవాలకైనా, మనం చెప్పుకునేటువంటి మనస్సుకైనా మూల ఆధారం ఆత్మ. ఈ 3 అలైన్మెంట్లో ఉన్నప్పుడు మన సోర్స్కి మనం కనెక్ట్ అయ్యే ఉంటాం. ఎప్పుడైతే ఈ 3 అలైన్మెంట్ తప్పుతుందో మన సోర్స్ నుంచి మనం డిస్కనెక్ట్ అవుతాం. ఎప్పుడైతే మన సోర్స్కి మనం డిస్కనెక్ట్ అవుతామో సమస్యలన్నీ అక్కడే స్టార్ట్ అవుతాయి. సో దాని గురించి మనం చాలా డీటెయిల్డ్గా మనం తెలుసుకోబోతున్నాం. నెక్స్ట్, మై డీపెస్ట్ గ్రాటిట్యూడ్ టు పత్రి సార్. ఈరోజు నేను ఈ విధంగా నా ఎదుగుదలకు కారణం ఏకైక వ్యక్తి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. 8th class చదువుతున్నప్పుడు మా స్కూల్కి వచ్చి ఆయన ధ్యానం నేర్పించారు. దాదాపు 1200 మంది విద్యార్థులం. ఆ రోజు ఆయనతో నేను ఇలా కనెక్ట్ అయ్యాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయనతో నేను జర్నీ చేస్తున్నాను. ఈ ఎదుగుదలంతటికి కారణం ఆయనే. 3rd workshop తాడేపల్లిగూడెం. దిస్ ఈజ్ 4th workshop. కాశీలో జరుగుతున్నది 4th workshop. మాస్టర్స్, ఒక చిన్న విద్యార్థి ఈరోజు ఎన్నో వర్క్స్ చేస్తున్నాడు. దీని అంతటి వెనకాల ఉన్నది ఏందయ్యా అంటే ఒక గురువు, ఆ గురువు యొక్క శక్తి. ఆ చిన్న పిల్లాడు చేసిన ధ్యానం యొక్క శక్తి. ఈరోజు ది డివిఎం గ్లోబల్ ట్రస్ట్ అనేది ఒకటి మనం స్టార్ట్ చేసాం. ఎందుకంటే విద్యార్థులకు, యువతకు ధ్యానం యొక్క శాస్త్రాన్ని తెలియజేయడానికి ఏర్పాటు చేసింది అది. డివిఎం గ్లోబల్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో ప్రతి స్టూడెంట్కి అవసరమైనటువంటి జ్ఞానం అంతా ఉంటుంది. అండ్ పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్కి మేనేజింగ్ డైరెక్టర్గాను, అండ్ హిందీ ఛానల్ ఉంది మనకు ఢిల్లీలో. మన తెలుగు శాటిలైట్ ఛానల్ ఎలాగానో ఢిల్లీలో కూడా మనది శాటిలైట్ ఛానల్ ఉంది హిందీ. ఆ హిందీ లాంగ్వేజ్కు డైరెక్టర్గా ఉన్నాను. అండ్ ఎన్నో అంశాల మీద రీసెర్చ్ చేస్తాం చిన్నప్పటి నుంచి. అనేక అంశాల మీద, థర్డ్ ఐ కానీ, యాస్ట్రల్ ట్రావెల్ కానీ, హీలింగ్ కానీ, ఆరా కానీ, ఎథరిక్ కానీ, ఇంట్యూషన్ కానీ. ధ్యానం అనేది ఒక మహాసముద్రం, ఒక మహాశాస్త్రం. ఇది ఎంత బాగా మనకు తెలిస్తే మన జీవితాన్ని అంత బాగా పండించుకుంటాం మనం. నెక్స్ట్, మనం చదువులు చదువుతాం. 10th class, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, పిహెచ్డి,
ఇవన్నీ సర్టిఫికేట్స్ మనకు వస్తూనే ఉంటాయి చేసినప్పుడు. అలానే స్పిరిచువల్ సైన్స్లో కూడా ఎన్నో డిగ్రీస్ ఉన్నాయి. ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క డిగ్రీ. ఇన్నర్ చైల్డ్ వర్క్, రీబర్దింగ్ బ్రెత్ వర్క్, ఫ్యామిలీ కాన్స్టలేషన్, లైఫ్ బిట్వీన్ లైఫ్స్, స్పిరిచువల్ పేరెంటింగ్, ఇవన్నీ కూడా ఒక్కొక్క డిగ్రీస్ అన్నమాట. ఇవి ఉదాహరణకు ఇన్నర్ చైల్డ్ వర్క్ గురించి చెప్తాను. మన కళ్ళ ముందర ఎంతో మందిని మనం చూస్తుంటాం. ఓకే, ఆత్మాహుతి దళం అని ఒకటి ఉంటుంది. ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళని వాళ్ళే చంపేసుకుంటారు. చంపడంతో వాళ్ళని వాళ్ళు చంపేసుకోవడంతో పాటు చుట్టూన్న వాళ్ళని కూడా చంపేస్తారు. ఓకే, మనం చేస్తాం అలాగా? మనం చేయట్లేదు, వాళ్ళు చేస్తారు. ఎందుకు చేస్తారు అలా? వాళ్ళ 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 చిన్ననాటి దశలో వాళ్ళకి ఏర్పడిన గాయాలు, వాళ్ళ సాఫ్ట్వేర్లో ప్రాబ్లం ఉంది, గాయాలు ఉన్నాయి, వూండ్స్ ఉన్నాయి. చిన్నప్పుడు ఏ వూండ్స్ అయితే కలిగి ఉంటాడో ఆ బిడ్డ, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, పెద్దయినప్పుడు దాని యొక్క కంప్లీట్ రిజల్ట్స్ అన్నీ పెద్ద అయ్యేటప్పుడు అన్నీ కనబడుతుంటాయి, కంటికి కనబడుతుంటాయి. చిన్నప్పుడు ఏర్పడిన చిన్న చిన్న గాయాలు పెద్దయిన తర్వాత చాలా బలంగా తయారవుతాయి. ఇన్నర్ చైల్డ్ వర్క్ అనేది ఈ భూమి మీద ఎవరైనా సరే పెళ్లి చేసుకోబోయే ముందు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, ఖచ్చితంగా ఈ ఇన్నర్ చైల్డ్ వర్క్షాప్ చేయాలి. అది చేసిన తర్వాత మ్యారేజ్ గురించి ఆలోచించాలి. అదర్వైజ్ ఏమవుతుందంటే వీళ్ళ లోపల ఏర్పడిన గాయాలు, వీళ్ళ లోపల ఏర్పడినటువంటి అనేక అవగాహన లోపమైనటువంటి పరిస్థితులన్నీ కూడా అదే ఎనర్జీని క్యారీ చేస్తుంటారు. వాళ్ళ లైఫ్ పార్ట్నర్ని కూడా సేమ్ అలాంటి పర్సన్నే తెచ్చుకుంటారు. ఇప్పుడు నేను ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటానో అదే ఫ్రీక్వెన్సీలోనే నా లైఫ్ పార్ట్నర్ వచ్చేస్తుంది. నేను ఏ వైబ్రేషన్లో ఉంటానో సేమ్ వైబ్రేషన్ పర్సన్ నా లైఫ్లోకి వచ్చేస్తారు. మనం ఏ ఎనర్జీని క్యారీ చేస్తామో సేమ్ ఎనర్జీ ఉన్నటువంటి పర్సనే మన లైఫ్లోకి వస్తారు. ఇది చాలా క్లియర్గా ఉంటుంది. అందుకే మనము మన ఎనర్జీని చేంజ్ చేసుకోవాలి, మన వైబ్రేషన్ని చేంజ్ చేసుకోవాలి, మన ఫ్రీక్వెన్సీని చేంజ్ చేసుకోవాలి. ఉదాహరణకు మన మైండ్నే తీసుకుందాం. మనం చాలా హాయిగా ఆనందంగా ఒక హై వైబ్రేషన్లో ఉన్నప్పుడు మన ఆలోచనలను గమనించండి, ఎంత అద్భుతంగా ఉంటాయి. ప్రపంచమే ఒక అద్భుతం అని చెప్తాం మనమే. ఈ భూమండలం ఎంత అద్భుతమో అని చెప్తాం. ఈ భూమండలం గురించి ఎన్నో పొగుడుతాం మనం. చుట్టూ ఉన్న మనుషుల గురించి ఎంతో అద్భుతంగా మాట్లాడతాం మనం. ప్రతి ఒక్కళ్ళు దేవుళ్ళే, ప్రతి ఒక్కళ్ళు దేవతా స్వరూపులే అని మాట్లాడతాం. అదే మన ఎనర్జీ లో ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళిందనుకో, ఛీ మనుషులు, ఛీ ఈ దేశం, ఛీ ఈ ప్రపంచం, అంతా వృధానే. ఇదంతా మనమే హయ్యర్ ఎనర్జీలో ఉన్నప్పుడు ఒకలా బిహేవ్ చేస్తాం, లో ఎనర్జీలో ఉన్నప్పుడు ఒకలా బిహేవ్ చేస్తాం. సో దీనికి గల మూల కారణాలన్నీ ఇన్నర్ చైల్డ్ వర్క్షాప్ మనం చేసినప్పుడు మనలో ఉన్నటువంటి డ్యామేజ్ అయినటువంటి ఆ థింగ్స్ అన్నింటినీ మనము సరి చేసుకుంటాం అనమాట. దట్ ఈజ్ ఇన్నర్ చైల్డ్ వర్క్. డాక్టర్ న్యూటన్ కుండవీటి, డాక్టర్ లక్ష్మి గారులు ఈ ఇన్నర్ చైల్డ్ వర్క్షాప్ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ వాళ్ళు ఎంతో అద్భుతంగా కొన్ని వందల మందిని తయారు చేశారు ఈ వర్క్షాప్కి. ఈ వర్క్షాప్ ద్వారా ఎంతోమంది ఆనందంగా జీవిస్తున్నారు దీనివల్ల. అండ్ రీబర్దింగ్ బ్రెత్ వర్క్, ఇది మన చుట్టూ పంచభూతాలతో మనం ఉన్నాం, కానీ మనం కనెక్ట్ అయి ఉన్నామా లేదా? ఉంటే మనం ఒకలా ఉంటాం, లేకపోతే ఇంకొకలా ఉంటాం. ఈ రీబర్తింగ్ బ్రెత్ వర్క్ అనేది మనల్ని పంచభూతాలతో మనతో కనెక్ట్ చేసేటువంటి ప్రోగ్రామ్ అన్నమాట. రీబర్తింగ్ బ్రెత్ వర్క్ త్రూ బ్రెత్ ద్వారా కంప్లీట్గా మనతో మనం కనెక్ట్ అవుతాం అండ్ పంచభూతాలతో కనెక్ట్ అవుతాం. రీబర్తింగ్ బ్రెత్ వర్క్. ఫ్యామిలీ కాన్స్టలేషన్, ఇది ఎంత అద్భుతం అంటే ఒక కుటుంబాన్ని తీసుకున్నప్పుడు ఆ కుటుంబంలో కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి. కొంతమంది ఇళ్లలో అర్లీ డెత్స్ ఉంటాయి. అంటే జెంట్స్ కానీ లేడీస్ కానీ ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు రాగానే వాళ్ళు చనిపోతుంటారు ఆ ఫ్యామిలీలో. అదొక ప్యాటర్న్, అదొక ఎనర్జీ సైకిల్ నడుస్తూ ఉంటుంది. కానీ దాన్ని చేంజ్ చేసుకోకపోతే నెక్స్ట్ జనరేషన్స్ కూడా అదే విధంగా ఉంటుందన్నమాట. తర్వాత కొన్ని జబ్బులు ఉంటాయి ఫ్యామిలీ, ఆ జనరేషన్లో ఒకరి తర్వాత ఒకరికి వస్తూనే ఉంటాయి. అక్కడ దాన్ని సరి చేసుకుంటే నెక్స్ట్ జనరేషన్లో అవి ఉండవు.
ఫ్యామిలీ కాన్స్టలేషన్ గురించి నెట్ఫ్లిక్స్లో ఒక డాక్యుమెంటరీ వచ్చింది, అనదర్ సెల్ఫ్ అని. నేను చూస్తున్నాను, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఎంత అద్భుతంగా తీశారంటే అంత అద్భుతంగా తీశారు. అంటే మన గత జన్మల తాలూకా ఉండేటువంటి ఎనర్జీ అయినా సరే, మన ఫ్యామిలీలో ఉండేటువంటి గతంలో ఉన్నటువంటి ఎనర్జీ అయినా సరే, అది ఎలా ఆపరేట్ అవుతుంది మన ద్వారా. అనదర్ సెల్ఫ్ నెట్ఫ్లిక్స్లో దొరుకుతుంది. దయచేసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ చూడాలి. అనదర్ సెల్ఫ్ ఫ్యామిలీ కాన్స్టలేషన్ గురించి ఎంత అద్భుతంగా ఉంటుందో. సో లైఫ్ బిట్వీన్ లైఫ్స్, మనము పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మనందరికీ తెలుసు. కానీ చనిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి పుట్టే వరకు మనం ఎక్కడుంటాం ఎవరికి తెలియదు. దాన్ని క్లియర్గా తెలియజేసేదే లైఫ్ బిట్వీన్ లైఫ్స్. ఒక ఆత్మ ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎటువంటి స్థితిలో, ఎటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఆత్మ ఏ విధంగా నెక్స్ట్ తన గోత్రు అవ్వాల్సిన పరిస్థితులు ఉంటాయి, నెక్స్ట్ ఏం జరుగుతుంది హయ్యర్ వరల్డ్స్లో, మళ్ళీ తిరిగి భూమి మీదకు పుట్టే వరకు తను ఎటువంటి థింగ్స్ని గోత్రు అవుతుంది అన్నది చాలా అద్భుతంగా మనం ప్రాక్టికల్గా మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. మనం ఆత్మాయనం అన్న పుస్తకం చదివినప్పుడు, ఆత్మాయనం అన్నటువంటి పుస్తకంలో ఆ ఆథర్ పీటర్ రిచెలు సోల్స్ జర్నీ ఇంగ్లీష్లో ఉంది. ఆ ఆథర్ ఎంతో అద్భుతంగా చెప్తారు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో. తర్వాత మరణానంతర జీవితం, డొలరీస్ కెనాన్, సచ్ ఎ గ్రాండ్ మాస్టర్. మరణం తర్వాత ఏ ఏ స్థితిలో ఉన్న ఆత్మ ఏ ఏ విధంగా ఉంటుంది, మూలాధార చక్ర స్థాయిలో బర్త్ తీసుకొని ఆ బాడీ వెకట్ చేసిన తర్వాత ఆ మూలాధార స్థాయి ఆత్మ ఏం గోత్రు అవుతుంది, స్వాధిష్టాన స్థాయిలో ఉండే ఆత్మ ఏం గోత్రు అవుతుంది, మణిపూరక చక్రాలో ఉండే ఆత్మ ఏం గోత్రు అవుతుంది, అనాహత చక్రంలో ఉండే ఆత్మ ఏం గోత్రు అవుతుంది, విశుద్ధ చక్రాలో ఉండేటువంటి ఆత్మ ఏం గోత్రు అవుతుంది, ఆజ్ఞా చక్రాలో ఉండే ఆత్మ ఏం గోత్రు అవుతుంది, ఒక సహస్రార స్థితిలో ఉండే ఆత్మ ఏం గోత్రు అవుతుంది. ఇవన్నీ చాలా డీటెయిల్డ్గా ఉంటాయన్నమాట. సో అందుకే అందరూ ఏం చెప్తుంటారంటే, అరే నువ్వు చేసే పని చచ్చిన తర్వాత కూడా ఉండే పని చేయరా అంటుంటారు. అర్థమవుతుందా? మనకు సామెతలు, చాలా గొప్ప సామెతలు ఉన్నాయి మనకు. కలకాలం నిలిచిపోయే పని చేయరా అంటారు. ఏది నిలుస్తుంది కలకాలం? ఏం చేస్తే నిలుస్తుంది? ఓకే, సో ఇవన్నీ మనం తెలుసుకున్నప్పుడు డెత్ని ఏ మాస్టర్ అయినా సెలబ్రేషన్ చేస్తారు. భగవాన్ రజనీష్ బాడీ వెకేట్ చేసే ముందు చెప్పారు, నా డెత్ని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలని చెప్పారు ఆయన. ఎందుకంటే డెత్ అంటే ఏంటో ఆయనకు తెలుసు కాబట్టి. తెలియని వాళ్ళు ఏం చేస్తారు? దుఃఖం చెందుతారు. ఏ జ్ఞానం ఉంటే ఆ జ్ఞానానికి తగ్గట్లుగా బిహేవ్ చేస్తారు. కానీ డెత్ అంటే ఏంటో తెలిసినప్పుడు దాన్ని ఈ భూమండలం మీద ఒక పెద్ద సెలబ్రేషన్ చేస్తారు. ఏ మాస్టర్ డెత్ అయినా సెలబ్రేషన్ చేస్తారు. ఎందుకంటే అదొక గొప్ప ప్రమోషన్. అందుకే ఈ కాశీ దానికి వేదిక అయింది. ట్రూత్ను తెలియజేసేటువంటి ఫస్ట్ సిటీ ఈ వారణాసి. వారణాసికి గట్టిగా చప్పట్లు కొడతాం. అందుకే భూమండలం మీద ఏవైతే ఉంటాయో, పొద్దున్న బాలకృష్ణ సార్ చెప్తున్నారు, ఇక్కడ బల్లులు అరవవంట, ఆవులు పొడవవంట, శవాలు వాసన రావంట, సో కాకులు రావంట, ఇలా చాలా ఉన్నాయి. సో మాస్టర్స్, నిజంగా ఈ ప్రోగ్రాం వారణాసిలో జరుపుకోవడం ఎవరైనా అర్హత ఉన్న వాళ్ళే వస్తారు. ఆయన పిలుపు లేనిది ఇక్కడ ఎలా కూర్చుంటాం మనం? పిలుపున్న వాళ్ళందరూ వచ్చేసారు, గట్టిగా చప్పట్లు కొడదాం. మీరు ఇక్కడి నుంచి వెళ్ళే లోపల ట్రూత్ను ఎక్స్పీరియన్స్ చేసే వెళ్తారు మీరు, దాంట్లో డౌటే లేదు. అందుకే మనం పొద్దున్నే మెడిటేషన్కి మనం పెద్దపీట వేసాం. సాధన అన్నది ఇంపార్టెంట్. థియరీ ఎంత ఇంపార్టెంటో, నీ థియరీ నీ బ్రెయిన్కి తెలుస్తుంది. ఈ థియరీ, బ్రెయిన్లో ఉన్న థియరీ ఎంత ఇంపార్టెంటో, దీన్ని నువ్వు ఎక్స్పీరియన్స్ చేయడం అంతకన్నా ఇంపార్టెంట్. అందుకే దయచేసి ఇక్కడ సామూహిక ధ్యానం, మార్నింగ్ జరిగే మెడిటేషన్ని దయచేసి ఎవ్వరూ మిస్ చేయొద్దు. చలిగా ఉంటుంది కానీ మనం చేయాలి. ఈ వెదర్ మాత్రమే ఇక్కడ చాలా చక్కగా సూట్ అవుతుంది. అందుకే మనం ఈ మంత్లో పెట్టాం. మనం మార్నింగ్ మెడిటేషన్ ఎవరు మిస్ చేయొద్దు. అండ్ స్పిరిచువల్ పేరెంటింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, మనం ఈటీవీ ఎవరెవరు చూస్తారు? చేతులు ఎత్తాలి. అంటే చేతులు ఎత్తని వాళ్ళందరూ చూడనట్ల ఈటీవీ చూస్తారు కదా, బాగానే, వెరీ గుడ్, చూడాలి. దాంట్లో
చేపల పెంపకం అని విన్నారా? చూస్తుంటాం కదా. మొక్కల్ని ఎలా పెంచాలి, దానికి చీడపురుగులు పట్టినప్పుడు ఏం వాడాలి, ఎటువంటి మందులు వాడాలి. అన్నదాత, కరెక్ట్. మీ పేరు ఏం పేరు మేడం? జయలక్ష్మి, థ్యాంక్ యూ. చేపలను ఎలా పెంచాలి, ఓకే. తర్వాత ఆవుల్ని ఎలా పెంచాలి, పందిని ఎలా పెంచాలి, గొర్రెల్ని ఎలా పెంచాలి, ఇవన్నీ వస్తుంటాయి ఆ కార్యక్రమంలో. పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే పిల్లల్ని ఎలా పెంచాలి అనేది లేదు. ఓకే, పిల్లల్ని ఎలా పెంచాలో చెప్పడానికే పిఎంసి వచ్చింది. గట్టిగా చెప్పట్లు కొడదాం పిఎంసికి. ఒక పందిని ఎలా పెంచాలో దానికి ఒక శాస్త్రం ఉంది, పిల్లల్ని ఎలా పెంచాలో శాస్త్రం ఉండొద్దా? ఆ శాస్త్రం లేకపోవడం వల్లే ఈరోజు ఎన్ని థింగ్స్ జరుగుతున్నాయో చెప్పనలేవు కాదు. మాస్టర్స్, తల్లి తండ్రి ఇచ్చే ప్రేమ ఈ భూమండలం మీద ఆ దేవుడు కూడా ఇవ్వలేడు. ఆ ప్రేమ ఆ బిడ్డకు ఏ స్థాయిలో కావాలి, ఎలా ఇవ్వాలి, ఇదంతా ఒక పెద్ద శాస్త్రం. ఓకే, ఇది తెలియనప్పుడు ఈ తల్లిదండ్రులు ఏం చేస్తారు? వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి ఎంత జ్ఞానం అయితే ఇచ్చి ఉంటారో వీళ్ళు అంతే వాళ్ళ పిల్లలకి ఇస్తారు. ఇక్కడ ఏమవుతుందంటే పెద్ద ప్రాబ్లము, ఇప్పుడు మా తల్లిదండ్రులు ఉన్నారు, నా తల్లిదండ్రుల నుంచి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో నాకు మాత్రమే తెలుసు. ఓకే, మా తల్లిదండ్రులు ఎందుకు అలా బిహేవ్ చేశారంటే వాళ్ళ తల్లిదండ్రులు అంతే నేర్పించారు మా తల్లిదండ్రులకి. ఆ తల్లిదండ్రులు ఎందుకు అలా చేశారంటే దానికి ముందు తల్లిదండ్రులు వాళ్ళు అంతే నేర్పించారు. ఓకే, నేను నిజంగా ధ్యానం కనుక చేయకపోతే నా పేరెంట్స్ నేను చూస్తానో చూడనో తెలియదు నాకు. నేను అనుకుంటాను నా తండ్రి నాతో టైం స్పెండ్ చేయాలా అని. మా ఫాదర్ ఎప్పుడు బిజీ, డబ్బు. పొద్దున్న లేస్తే ఆయన తెల్లవారుజామునే 4 గంటలకు వెళ్ళిపోతాడు. డబ్బు, నా పిల్లల్ని బాగా పెంచేసేయాలి, బాగా చదివించేసేయాలి, బాగా ఇది చేసేయాలి, బాగా అది చేసేయాలి. వీడేం పెట్టుకున్నాడు? తండ్రి అంటేనే అసహ్యం వీడికి. వాడికి కావాల్సిన డబ్బు కాదు, ఈ చైల్డ్ కావాల్సింది డబ్బు కాదు, ప్రేమ. ఈ చైల్డ్ కావాల్సింది టైం, ఈ చైల్డ్ కావాల్సింది కేరింగ్, ఈ చైల్డ్ కావాల్సింది కన్సర్న్. చైల్డ్ నీడ్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకు ఆ ఫాదర్కి తెలియదంటే ఆ ఫాదర్కి వాళ్ళ ఫాదర్ చెప్పలేదు. మదర్ సపోర్ట్ కావాలి. ఒక చైల్డ్ కంట మినిమం ఒక 2 years 3 years లోపు ఉన్న చైల్డ్కి పర్ డే మినిమం 20 hugs ఉండాలంట. మినిమం 20 hugs, 16 ముద్దులు ఉండాలి చిన్న పిల్లలకి. ఓకే, మా చిన్నప్పుడు నాకు 2 ఏళ్ల వయసు 3 ఏళ్ల విషయాలు కూడా గుర్తున్నాయి నాకు. మా అమ్మ ఉత్తికి పడేసేదనమాట నన్ను పట్టుకొని. మా పెద్దన్నయ్య వచ్చి మా అమ్మని తిడతాడు, మా అమ్మ వచ్చి నన్ను ఉతికి పడేస్తుంటుంది. అసలు నాకు కనీసం మనం ఏం చెప్తాం, ఆ ముద్రలు అంత బలంగా పడిపోయాయి. కానీ నా మదర్ చేసేదంతా కూడా నాకు బెస్టే చేస్తుంది, కానీ జరగకూడని డ్యామేజ్ అంతా జరిగిపోయింది. ఇప్పుడు ఆ చిప్పు ఉంది నా లోపల, ఈ చిప్పు తీసేది ఎవరు? చాలామంది తల్లిదండ్రులు కంప్లైంట్ ఇస్తుంటారు, అయ్యో నా కొడుకు గురించి నా కూతురు గురించి నేను ఎంతో చేస్తున్నప్ప, వాళ్ళేమో అసలు నన్ను పట్టించుకోరప్ప, అన్నం పెట్టరప్ప, పలకరించరప్ప, వాడొచ్చి ఆ కోడలు రాగానే వాడు పాయప్ప. ఎందుకు పోతాడు? ఎక్కడ పోతాడు? చిన్నప్పుడు చిప్పు, ప్రాబ్లం అంతా చిప్పు. ఈ చిప్పును మార్చే ప్రోగ్రామే స్పిరిచువల్ పేరెంటింగ్. సో మాస్టర్స్, వీటన్నింటిలో దాదాపు 2013, 14, 15, 16 ఒక 4 years ఓన్లీ డిగ్రీస్ చేస్తూ కూర్చున్నా నేను. దీంట్లో మాస్టర్ చేస్తూ కూర్చున్నా. దీన్ని ఎప్పుడైతే నేను నేర్చుకున్నానో, ఇప్పుడు నాకు ఒక కొడుకు పుట్టాడు. ఆ అబ్బాయి పేరు సోహం. నేను పొద్దున్నే లేచి సోహం భగవానికి జై అని చెప్తుంటాను. యు ఆర్ ఏ గాడ్ సోహం, యు ఆర్ ఏ గాడ్ అని చెప్తూ ఉంటాను నేను పొద్దున్న లేచినప్పటి నుంచి. మనము ఆ నాలెడ్జ్ ఉన్నప్పుడు మన పిల్లలకి ఇవ్వగలం. ఇంట్లో ఉన్నప్పుడంతా కింద పెట్టం తనని. ఆ అబ్బాయికి తన నీడ్స్ ఏదైతే కావాలో అవన్నీ తెలిసింది కాబట్టి మనం తనకి ఇవ్వగలుగుతున్నాం. తెలియకపోతే ఎవరిస్తారు? నేను కూడా మా ఫాదర్ నాకేమిచ్చారో, ఎస్ వీడిని పెద్దగా ఏదో చేయాలని చెప్పేసి డబ్బు కోసం నేను కూడా పారిపోయేవాడిని. పిల్లలకు కావాల్సింది డబ్బు కాదు, కేరింగ్, కన్సర్న్, లవ్, రెస్పెక్ట్. చిన్నప్పుడు మా అమ్మ నేను ఏదైనా నోరు విప్పి చెప్తుంటే, ఎవరు మీరా, ఏం తెలుసు నీకు, నోరు సొంగుసోడా,
గమ్మున కూర్చునేవాడిని, నాకేం తెలియదు కదా అని చెప్పేసి. ఎవరన్నా అడిగితే కూడా నాకేం తెలియదండి. అరే అడిగిపోయి వాడిని తీసుకురా, నాకు తెలియదండి. పరిస్థితి అట్లా అయిపోయింది. పత్రి సార్ వచ్చి, ఆనంద్ యువరే మాస్టర్, ఆనంద్కి గట్టిగా చెప్పలు కొట్టండి అయ్యా. నేనా మాస్టరా? పత్రి సారు యువరే మాస్టర్, యువరే మాస్టర్, యువరే మాస్టర్ అని ఈ సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న తుప్పంతా వదులు కొట్టాడు. సో మన యొక్క వాస్తవికతను మనకు తెలియజేసే వాళ్ళే తల్లిదండ్రులు. ఎప్పుడైతే మన యొక్క వాస్తవాన్ని మనం చిన్నప్పుడే తెలుసుకుంటామో, ఆ గాడ్ ఈ భూమి మీద దేనైనా క్రియేట్ చేస్తాడు. అదర్వైజ్ మనకి ఎంత జ్ఞానం తెలుసో అంతే జీవిస్తూ ఉంటాం. ఇది స్పిరిచువల్ పేరెంటింగ్ గురించి. ఈ కోర్సెస్ అన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ కోర్సెస్ అన్నమాట. ఇవన్నీ ఎవరు వీలైతే దయచేసి వాళ్ళందరూ చేయాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్, వాట్ ఈజ్ బాడీ? ఏంటి మన శరీరం? చాలామంది మాస్టర్స్కి ఆత్మకి ఇంపార్టెన్స్ ఇస్తారు, కానీ శరీరానికి ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఇది చాలా తప్పు. కనబడే ఆత్మ ఈ శరీరం, కనబడే ఆత్మ ఈ శరీరం. ఈ శరీరం అనేది ఆత్మ ఎంత ముఖ్యమో అంతే ముఖ్యం మన శరీరం కూడా. మనం చదివేటువంటి ఎన్నో రకాల విషయాలు మనల్ని పక్కతో పట్టిస్తాయి. నీ వెహికల్ బాగుండాలి, నువ్వు ఏం చేయాలన్నా సరే ఈ భూమి మీద. దిస్ ఈజ్ బ్యూటిఫుల్ వెహికల్. ఈ బాడీ పట్ల రెస్పెక్ట్ ఉండాలి, కన్సర్న్ ఉండాలి, కేరింగ్ ఉండాలి, ప్రేమ ఉండాలి, గ్రాటిట్యూడ్ ఉండాలి, ఇవన్నీ కలగలిపి ఉండాలి. కానీ మనం ఎలా చూస్తున్నాం మన బాడీని? ఈ శరీరం పుట్టడానికి, మన శరీరంలో ఒక్కొక్క అవయవం అభివృద్ధి చేయడానికి కొన్ని లక్షల ప్రకృతి దేవతలు పనిచేస్తాయంట. లక్షల ప్రకృతి దేవతలు, వందలు వేలు కాదు, లక్షల ప్రకృతి దేవతలు. ఏంటి? ఒక్కొక్క ఆర్గాన్ కోసం 9 మాసాల పాటు తల్లి గర్భంలో కొన్ని లక్షల మంది ప్రకృతి దేవతలు పని చేస్తే వచ్చింది ఈ శరీరం. అందుకే గర్భిణిని తిట్టకురా, గర్భిణిని కొట్టకురా, తన కోరికలు ఏమంటే తీర్చరా, ఎందుకంటే ప్రకృతి దేవతలు అంత లోపల ఉన్నారు. మాస్టర్స్, దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఏంటి శరీరం? శరీరం యొక్క విలువ మనం తెలుసుకోకపోతే ఈ శరీరాన్ని మనకి ఎంత జ్ఞానం తెలుసో అంతే మనం నడుచుకుంటాం. మానవ శరీరం మానవ ఆత్మ యొక్క ఉత్తమ చిత్రం. ద హ్యూమన్ బాడీ ఈజ్ ద బెస్ట్ పిక్చర్ ఆఫ్ ద హ్యూమన్ సోల్. అంత ఇంపార్టెంట్ ఇది. మనం అందరం కూడా ఆ ఎనర్జీ, ఆ జ్ఞానంతో మనం మన శరీరం పట్ల మనం ఎరుకతో జీవించాలి. నెక్స్ట్, వాట్ ఈజ్ మైండ్? ఏంటి మనస్సు? ఎలా పనిచేస్తుంది? ఈ మనస్సు ఏం చేస్తుంది? చూడండి, మైండ్ ఏం చెప్తుందంటే, ఒక స్టూడెంట్కి ఉదాహరణ చెప్తున్నా మీకు. రేయ్, నువ్వు ఫస్ట్ ర్యాంక్ రావాలరా అని మైండ్ చెప్తుంది. సరే, నేనే స్టూడెంట్ అనుకోండి, కాసేపు నేనేం చేస్తాను? ఎస్, ఫస్ట్ ర్యాంక్ రావాలి, నేను ఫస్ట్ ర్యాంక్ రావాలి, ఫస్ట్ ర్యాంక్ రావాలి. ఓకే, కసి పుట్టేసింది. ఫస్ట్ ర్యాంక్ రావాలంటే ఏం చేయాలి చెప్పండి? సంవత్సరం అంతా హాయిగా తిరిగేసి లాస్ట్లో ఎగ్జామ్ రాస్తే ఫస్ట్ ర్యాంక్ వస్తుందా? రాదు కదా. ఏం చేయాలి చెప్పండి? పొద్దున్న ఎన్ని గంటలు వెళ్ళేసి చదవాలి? 4 o'clock ఎందుకమ్మా? 4 o'clock ఎవరు లేస్తున్నారు? ఓ 6 o'clock పెట్టు పోని. ఓకేనా? 6 o'clock ఈజ్ బెటర్. నౌ ఇప్పుడు టైం చూడండి. ఓకే, 6 o'clock అలారం పెడతాడు. పాపం అది మిషన్ కదా, పిచ్చిది కరెక్ట్గానే మోగుతుంది కరెక్ట్ టైంకి. వెంటనే లేచి, ఎందుకంటే పాపం రాత్రంతా ఫోన్ చూసి టైర్డ్ అయిపోయింటాడు బిడ్డ. ఓకే, కళ్ళు మండుతుంటాయి. దాన్ని ఆపేసి ఒక్క 5 నిమిషాలు అలా పడుకుందాం అబ్బా అని పడుకుంటాడు. వీడు లేచేసరికి 9 అయింటుంది. అయ్యయ్యో, స్కూల్ టైం అయిపోతుంది, నాకు కాలేజ్ టైం అయిపోతుంది అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఓకే, స్కూల్ అయిపోతుంది లేదా కాలేజ్ అయిపోతుంది. సాయంత్రం రావాలి. వచ్చిన తర్వాత ఏం చేయాలి? సాయంత్రం రివిజన్ చేసుకోవాలి కదా. స్కూల్లోనో కాలేజీలో జరిగింది రివిజన్ అంతా చేయాలి కదా. సినిమా వచ్చి ఉంటుంది కల్కి. రే మామ, సినిమా రా కల్కి, సినిమాకి వెళ్దాం. ఓకే, రేపు ఉంది కదా, రేపు చదువుదాం, ఈరోజు అయితే సినిమాకి వెళ్దాం. వాడు వెళ్ళిపోతాడు. మళ్ళీ రేపు కూడా సేమ్ ఏదో ఒకటి. ఇప్పుడు ఒక క్రమ పద్ధతిలో జీవించడానికి ప్రాబ్లం, కానీ క్రమ పద్ధతిని క్రమం లేకుండా చేయడానికి ప్రాబ్లం ఏముంది? లాస్ట్లో ఎగ్జామ్స్ వస్తాయి. వీడికి కింద నుంచి పై వరకు చెమట్లు కక్కుతూ ఉంటాయి. ఏసీ ఉంటుంది కానీ చెమట్లు కక్కుతుంటాయి.
ఎందుకు? సరైన ప్రిపరేషన్ లేదు. టార్గెట్ ఏంటి? ఫస్ట్ ర్యాంకు. ఎగ్జామ్స్ రాశాడు, రిజల్ట్స్ వస్తాయి. ఫస్ట్ ర్యాంక్ సంగతి దేవుడికి ఎరుక, వాడు ఫెయిల్ అయ్యాడు. వెంటనే ఈ మైండ్ చెప్తుంది, నీ ఫ్రెండ్స్ అందరికీ నువ్వు ఫస్ట్ ర్యాంక్ వస్తుందని చెప్పినావు, ఇప్పుడు తలకాయ ఎత్తుకోలేవు, నువ్వు అర్జెంటుగా చచ్చిపో ఉంటుంది. ఫ్యాన్ ఉంది కదా, ఎక్కడుంది ఫ్యాను? ఓ సైడ్కి ఉంది, అది ఇరిగిపోతుంది. కానీ స్ట్రాంగ్ ఉండే ఫ్యాన్కు ఊరేసుకుందాం, నిద్ర మాత్రలు వేసుకుందాం. ఇట్లాంటి సలహాలని ఎవరిస్తారు? మనస్సే. నీ మనస్సుకు గనక నువ్వు ట్రైనింగ్ చేయకపోతే నీ మనస్సే నిన్ను చంపేస్తుంది. అంతటి పవర్ఫుల్ మైండ్. నీ మనస్సుకు నువ్వు ట్రైనింగ్ ఇస్తే నీకు ఒక వెపన్లాగా ఉపయోగపడుతుంది అది. నువ్వు ఏం చేయాలనుకుంటే అవన్నీ చేయగలవు నీ మనసుతో. కానీ నీ మనసుకు ట్రైనింగ్ ఇవ్వకపోతే నీ మనసే నిన్ను చంపుతుంది. ఎవరు టార్గెట్ పెట్టారండి ఫస్ట్ ర్యాంక్ రావాలని? టార్గెట్ ఎవరు పెట్టారు? మనస్సు. టార్గెట్ పెట్టినప్పుడు చదవకుండా డివేట్ చేసింది ఎవరు? మనస్సు. ఇప్పుడు టార్గెట్ నువ్వు రీచ్ అవ్వలేదు, నువ్వు చచ్చిపో అని చెప్పింది ఎవరు? అట్లా ఎంతమంది చచ్చిపోవట్లేదు? 10th క్లాస్ రిజల్ట్స్ వస్తే పొద్దున్న పేపర్ చూడాలంటే భయం. ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వస్తే ఆ రిజల్ట్స్ చూసిన తర్వాత ఆ మరుసటి రోజు ఈ పేపర్లో ఏమొస్తుందో చూడాలంటే భయం. వీళ్ళందరి సంగతి పక్కన పెట్టండి. MBBS చదివేటువంటి విద్యార్థులు ఈ శరీరం గురించి వాళ్ళకు బాగా తెలుసు. శరీరంలో ఏ అవయవం ఎలా పనిచేస్తుంది, ఇది ఎంత అద్భుతం. ఒక మామూలు మనిషి కంటే ఒక డాక్టర్కి బాగా తెలుసు, చదివేటువంటి MBBS డాక్టర్కి. కానీ ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు అదే విద్యార్థి సూసైడ్ చేసుకొని చనిపోతాడు. అంటే వాళ్ళకి బాడీ గురించి ఏం తెలుస్తుంది? ఓన్లీ బాడీ గురించి తెలిస్తే సరిపోతుందా? మన మైండ్ యొక్క బ్యాలెన్సింగ్ గురించి కూడా తెలుసుకోవాలి. దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అవర్ మైండ్ ఈజ్ 2 types. వన్ ఈజ్ హయ్యర్ మైండ్, సెకండ్ వన్ ఈజ్ లోయర్ మైండ్. హయ్యర్ మైండ్ ఎప్పుడు కూడాను మనల్ని ఉన్నతమైనటువంటి లక్ష్యాల వైపు, ఉన్నతమైనటువంటి జీవితం వైపు తీసుకెళ్తుంది. అదే లోయర్ మైండ్ మనల్ని పాతాళ లోకంలోకి తొక్కేస్తుంది. సో మైండ్ అనేది మోస్ట్ పవర్ఫుల్ వెపన్ అన్నమాట. దీనికి ట్రైనింగ్ అవసరం, అందుకే ధ్యానం అవసరం. పత్రిసారి ఎప్పుడు కూడా కూర్చోవాలి, 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 కూర్చోవాలి పాట వాడి మరీ చెప్పాడు. ఎందుకంటే అరే నేను కూర్చోవడం ఇంపార్టెంట్. ధ్యానం కుదిరిందా కుదరలేదా అసలు సమస్య లేదు, మన సంబంధం లేని పని. నువ్వు కూర్చున్నావా లేదా అన్నదే సంబంధం. మైండ్కి ఆ ట్రైనింగ్ అవసరం. నెక్స్ట్, అవర్ లైఫ్ ఈజ్ ద క్రియేషన్ ఆఫ్ అవర్ మైండ్. మన మైండ్ మన జీవితంలో ఉండేటువంటి అన్నింటిని అది క్రియేట్ చేస్తుంది. థాట్స్ క్రియేట్స్ రియాలిటీ. నెక్స్ట్, వాట్ ఈజ్ సోల్? ఆత్మ అంటే ఏంటి? నెక్స్ట్, జీవితంలో సరైన ఎంపికలు చేసుకోవడానికి మీరు మీ ఆత్మతో సన్నిహితంగా ఉండాలి. దీపక్ చోప్రా గారు ఎంత అద్భుతంగా దీన్ని చెప్పారంటే, ఈ కనబడే శరీరానికైనా కనబడని మనస్సుకైనా అన్నిటికీ ఆధారం ఆత్మ. ఓకే, అయితే ఆ ఆత్మతో సన్నిహితంగా ఉంటేనే నువ్వు దాన్ని తెలుసుకోగలవు. అదర్వైజ్ ఆత్మ అంటే అందరికీ ఏముంటుంది? వచ్చాం, జీవితం ఉంది, అనుభవించాం, ఇంకా ఈ చనిపోయిన తర్వాత ఏం లేదు కాబట్టి ఎంత వీలైతే అంత తిందాం, ఎంత వీలైతే అంత తిరుగుదాం, ఎంత ఎంజాయ్ చేయగలిగితే అది ఈ ఒక్క జీవితమే కాబట్టి అంతా చేసేద్దాం. సో ఈ విధంగా మనం జీవిస్తాం. ఆత్మ అనేది ఒక సోర్స్ నుంచి ఈ లెసన్స్ని, ఈ భూమి మీద ఏ లెసన్ అయితే నేర్చుకోవడానికి మనం వచ్చామో ఆ లెసన్స్ నేర్చుకోవడానికి ఇక్కడ ఈ 3 dimensional ప్లేన్లో ఈ భూమి మీద ఇది ఒక అద్భుతమైనటువంటి ఆటను ఆడడానికి మనం వచ్చాం. అయితే ఈ ఆటను వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అద్భుతంగా ఆడారు. ఆడారా లేదా? ఒక కాశీరెడ్డినైనా చాలా అద్భుతంగా ఆడాడు ఆటని. ఆడాడా లేదా? చెప్పండి గట్టిగా. ఒక బాలయోగీశ్వర స్వామి అద్భుతంగా ఆడాడు ఆటని. ఆడాడా లేడా? ఎందుకు ఆడాడు? వాళ్ళు అంత బాగా ఆటను ఆడారు. ఎందుకు ఆడారు? వాళ్ళకి ఆత్మ అంటే ఏంటో తెలుసు కాబట్టి, దాని యొక్క నాలెడ్జ్ వాళ్ళకు ఉంది కాబట్టి. ఓకే, మరి మన పరిస్థితి ఏంటి? పూర్తిగా తెలిసిన వాళ్ళు బాగానే ఉన్నారు, పత్రిసార్ లాంటి వాళ్ళు. ఏమీ తెలియని వాళ్ళు బాగానే ఉన్నారు. ఎంత నాలెడ్జ్ తెలిస్తే అంతలో హాయిగా జీవిస్తూనే ఉంటారు. ప్రాబ్లం అంతా వచ్చింది ఏంటంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళకు మనకే ప్రాబ్లం.
అందరు బాగానే ఉన్నారు. ఏం తెలియనోడు బాగానే ఉంటాడు, అన్నీ తెలిసినోడు బాగానే ఉంటాడు. ఎందుకంటే అన్నీ తెలుసు కదా. మహాభారతంలో కృష్ణుడు బాగానే ఉన్నాడు, ఆయనకేం అన్నీ తెలుసు. కింద ఉన్నటువంటి సైనికులు వీళ్ళందరూ కూడా బాగానే ఉన్నారు. ప్రాబ్లం ఎవరికి వస్తుంది? పాండవులు కౌరవులు, ఒక యుద్ధమే జరిగింది. మాస్టర్స్, ఈ నాలెడ్జ్ అన్నది చాలా ఇంపార్టెంట్. మీకు ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కారు ఉంది, ఓకే. కారుకు మన జక్కా రాఘవరావు సార్ ఓనరు, ఓకేనా. ఆ కారుకి ఓనర్ ఎవరండి? గట్టిగా చెప్పండి. జక్కా రాఘవరావు సారు ఓనరు, నేనేమో డ్రైవరు, ఓకే. నేనెవరు చెప్పండి? చెప్పుకో, హైదరాబాద్ నుంచి వచ్చినావు కదా, చెప్పుకో. నువ్వు ఏముంది కొంచెం చెప్పండి. ఏదో నువ్వు మాట్లాడుతున్నావు కదా, బాగా మాట్లాడుతున్నావు, మాట్లాడు. అలా ఉండకండి, మీరు కూడా రెస్పాండ్ అవుతే బాగుంటుంది. నేను డ్రైవర్ని. ఇప్పుడు జక్కారావు సార్కి పని ఉంది. ఈ డ్రైవర్ ఆనంద్కి చెప్పాడు, నాయన మనం గుంటూరు వెళ్దాం పదా, నాది 1 డే వర్క్ షాప్ ఉందని చెప్పాడు. ఈ డ్రైవర్ ఏం చేశాడు? సార్ నాకు గుంటూరు వెళ్ళాలని లేదండి, ఆ పక్కన మచిలీపట్నం వెళ్దామండి అని చెప్తున్నా. నేను బీచ్ ఉంది, చక్కగా స్నానాలు చేద్దామండి అని చెప్తున్నా. ఆయనకేమో గుంటూరులో వర్క్షాప్ ఉంది, ఆయన వెళ్ళాలి. కారు ఆయనది, ఆయన డ్రైవర్ని నేను. నెలకు ఒక 20,000. ఎంత సార్ జీతం నాకు? 30,000. ఓకే, థ్యాంక్ యూ సార్. నేను 20,000 అనుకున్నా, 30,000 జీతం చెప్తున్నాడు. 30,000 జీతం నాకు. ఆయన అన్నాడు గుంటూరు వెళ్ళు అని, నేనన్నా మచిలీపట్నం వెళ్దాం, బీచ్ ఉంది అన్నాను. ఈ కారు డ్రైవరు ఎవరు చెప్పినట్లు వినాలి? ఓనర్ చెప్పినట్లు వినాలి. కానీ ఈ ఆనంద్ ఏం చేస్తున్నాడు? ఓనర్ చెప్పినట్లు వింటలే, నేను చెప్పినట్లు నువ్వు వినని ఓనర్కి చెప్తున్నాడు. ఇక్కడున్న వాళ్ళందరం ఒక్కసారి మనం ప్రశ్నించుకుందాం. ఎంతమంది మన ఆత్మ చెప్పినట్లు మన మనసు వింటుంది? ఇక్కడ డ్రైవరు మైండ్, వెహికల్ బాడీ, ఆత్మ ఓనరు. ఈ ఆత్మ చెప్పినట్లు ఈ మనస్సు ఎంతమందికి వింటోంది? దట్ ఈస్ క్వశ్చన్ మార్క్. ఎంతమంది వాళ్ళ మనసు చెప్పినట్లు ఈ ఆత్మ వింటోంది? ఇక్కడ మనం డ్రైవర్ చెప్పినట్లు ఓనర్ వినాలా, ఓనర్ చెప్పినట్లు డ్రైవర్ వినాలా? ఎవరు చెబితే ఎవరు వింటే వాళ్ళ పర్పస్ సర్వ్ అవుతుంది. ఓనర్ చెప్పినట్లు డ్రైవర్ వింటే వీడి పర్పస్ సర్వ్ అవుతుంది. అదర్వైజ్ ఇప్పుడు రాఘవరావు సార్ చెప్పినట్లు నేను వినాలని, నేను డ్రైవర్ని, అప్పుడే ఆయన పర్పస్ సర్వ్ అవుతుంది. అదర్వైజ్ ఆయన పర్పస్ ఎట్లా సర్వ్ అవుతుంది? కానీ మన లైఫ్లో ఏం జరుగుతోంది? దట్ ఈస్ క్వశ్చన్ మార్క్. మాస్టర్స్, అందుకే మెడిటేషన్, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యానికి పత్రిసారి పెద్దపీట వేసింది. ఈ 3 మన దగ్గర ఉన్నప్పుడు అవి బ్రహ్మాస్త్రాలు అన్నమాట. వాటిని బ్రహ్మాస్త్రాలు అంటాం. పత్రిసారు త్రిరత్నాలు అని పేరు పెట్టారు. పత్రిసారికి గట్టిగా చప్పట్లు కొడదాం. నెక్స్ట్, ఎంతోమంది శాస్త్రవేత్తలు ఈ శరీరము, మనస్సు, ఆత్మ గురించి ఏం చెప్పారో చూద్దాం. శరీరము, మనస్సు మరియు ఆత్మ సామరస్యంగా ఉన్నప్పుడు ఆనందం సహజ ఫలితం. ఇవి అలైన్మెంట్లో ఉన్నప్పుడు ఆనందం శివతాండవం చేస్తుంటుంది జీవితంలో. ఎక్కడ ఫైటింగ్ లేదు. ఎప్పుడు ఫైటింగ్ వస్తుంది? ఓనర్ ఒకటి చెప్తాడు, డ్రైవర్ ఇంకోటి చెప్పినప్పుడే ఫైటింగు. ఇప్పుడు ఓనర్ చెప్పినట్లు డ్రైవర్ నడుచుకున్నప్పుడు అసలు ఫైటింగే లేదు కదా. ఆనందం శివతాండవం చేస్తుంది. నెక్స్ట్, ప్రతికూల ఆలోచనలు మనస్సు మరియు శరీరం మధ్య భాగస్వామ్యాన్ని బలహీనపరుస్తాయి. ఎప్పుడైతే వ్యతిరేక ఆలోచనలు వస్తాయో అప్పుడు ఈ రెండింటి మధ్య భాగస్వామ్యం అనేది చాలా తగ్గుముఖం పడుతుందన్నమాట. అందుకే మైండ్ని 4 టైప్స్గా చెప్తారు. డిజాస్టర్ థాట్స్, నెగటివ్ థాట్స్, పాజిటివ్ థాట్స్, మిరాక్యులస్ థాట్స్. ఓకే, ఇక్కడ ఎంతమంది రోబో సినిమా చూశారు? ఎవరు చూడలేదా? నెమ్మదిగా చేతులు ఎత్తుతున్నారు చూడండి. ముందే ఎత్తచ్చు కదా. చూడండి, సినిమాలు అందరూ బాగా చూస్తున్నారు. వెరీ గుడ్, చూడాలి. గట్టిగా చప్పట్లు కొడదాం సినిమా చూసిన వాళ్ళందరికీ. రోబో సినిమాలో ఆ రోబో, రజనీకాంత్ తయారు చేసిన రోబో చాలా మంచి మంచి పనులు చేస్తూ అందరికీ ఉపయోగపడుతూ ఉంటుంది. అదే రోబోను విలన్ తీసుకొని దాని చిప్పు తీసేసి ఈ నెగటివ్ చిప్పు పెట్టేస్తాడు. డిజాస్టర్ని క్రియేట్ చేస్తుంది, అది విధ్వంసాన్ని క్రియేట్ చేస్తుంది.
ఏంటి కారణం? చిప్పు. అర్థమవుతుందా? ఈ మైండ్ అంతటిని నువ్వు మిరాక్యులస్గా ఆలోచిస్తే నీ యొక్క జీవితం మిరాక్యులస్గా ఉంటుంది. నువ్వు నెగిటివ్గా ఆలోచిస్తే నీ జీవితం నెగిటివ్గా తయారవుతుంది. నువ్వు పాజిటివ్ ఆలోచిస్తే నీ జీవితం పాజిటివ్గా తయారవుతుంది. నువ్వు ఎలా ఆలోచిస్తే అలా తయారవుతుంది నీ జీవితం. నెక్స్ట్, ఆరోగ్యం అనేది శరీరము, మనస్సు మరియు ఆత్మ యొక్క సంపూర్ణ సామరస్య స్థితి. ఈ 3 అలైన్మెంట్ ఉన్నప్పుడు హెల్త్ శివతాండవం చేస్తుంటుంది. ఎవరికి ఏ హెల్త్ ప్రాబ్లం ఉన్నా సరే ఈ అలైన్మెంట్ తప్పింది, ఎక్కడ తప్పిందో చూడాలి. ఎవరికి హెల్త్ సరిగా లేకపోయినా వాళ్ళు తప్పకుండా యూ కెన్ హీల్ యువర్ లైఫ్ అనేటువంటి పుస్తకం చదవాలి. లూయిస్ ఎల్ హే అనేటువంటి మాస్టర్, అమెరికన్ మాస్టర్, లేడీ మాస్టర్, ఒక బ్యూటిఫుల్ బుక్ను ఆవిడ ఈ ప్రపంచానికి అందించారు. ఆవిడ తనకున్న క్యాన్సర్ని ఎంత అద్భుతంగా ఆవిడ హీల్ చేసుకున్నారో, ఆ హీల్ చేసుకున్న తర్వాత ఈ జ్ఞానం ఈ ప్రపంచానికి అవసరం అని చెప్పేసి ఒక పుస్తకం తయారు చేశారు. ఆ పుస్తకం పేరే యూ కెన్ హీల్ యువర్ లైఫ్. ఆ పుస్తకంలో ఏ ఆలోచన ఉంటే ఏ రోగం వస్తుందో ఉంటుంది. ఈ రోగం ఉన్నప్పుడు ఈ ఆలోచన ఉందని అర్థం. ఆ ఆలోచనను మార్చేస్తే ఆ రోగం ఉండదు. ఆ ఆలోచనను ఎలా మార్చాలో కూడా ఆ బుక్లోనే ఉంటుంది. రోగం పేరు ఉంటుంది, ఆ రోగం ఎందుకు వచ్చిందో ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన మారితే, ఏ ఆలోచన మారితే ఆ రోగం క్లియర్ అవుతుందో ఉంటుంది. ఆ పుస్తకాన్ని 40 రోజులు కనుక ప్రాక్టీస్ చేస్తే మీకు ఏ రోగం ఉన్నా మీరు మార్పును చూడొచ్చు. యూ కెన్ హీల్ యువర్ లైఫ్ పుస్తకం పేరు లూయిస్ ఎల్ హే మాస్టర్. ఆ పుస్తకం తప్పకుండా చదవాలి అందరూ. నెక్స్ట్, మనస్సు మరియు శరీరం వేరు కాదు. ఒక దానిని ప్రభావితం చేసేవి మరొక దానిని కూడా ప్రభావితం చేస్తాయి. మనం ఏమనుకుంటామంటే, నిజానికి మనందరికీ అర్థం కావడానికి వీటిని విభజించారు. శరీరం వేరు, మనస్సు వేరు, బుద్ధి వేరు, ఆత్మ వేరు. ఇవన్నీ అర్థం చేసుకోవడానికి విభజింపబడి ఉన్నాయి. ఇవి ఏవి ఎక్కడెక్కడ ఉన్నాయి చెప్పండి. మనసు ఎక్కడ ఉందంటే ఏం చెప్తారు? దానికి ప్లేస్ ఉందా? బ్రెయిన్ అంటే ప్లేస్ ఉంది, ఇక్కడ ఉంది అని. మనసుకి ఎక్కడ ప్లేస్ ఉంది? బుద్ధికి ఎక్కడ ప్లేస్ ఉంది? ఇదంతా ఇంటర్ కనెక్టెడ్ ఇది. నెక్స్ట్, హౌ టు కీప్ బాడీ, మైండ్, సోల్ హెల్దీ. వీటిని ఆరోగ్యంగా ఎలా ఉంచాలి? నెక్స్ట్, దీని యొక్క పాయింట్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి. చక్కటి ఆహారం తీసుకోవడం. ఎందుకంటే ఆహారం అనేది నిన్ను తయారు చేస్తుంది. నువ్వు ఏం తింటే అదే అవుతావు. కాబట్టి నాన్ వెజ్ పొరపాటు కూడా తినకూడదు. వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవాలి. వెజిటేరియన్లో కూడా గార్లిక్ లేని ఆహారాన్ని తినాలి. మష్రూమ్స్ తినకూడదు. ఏదైతే ఆహారం మనకు చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తుందో అటువంటి పోషకాహారాన్ని మనం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం. బాడీకి వ్యాయామం అవసరం. అది దాని ఫుడ్. మనం తినే ఫుడ్ ఎంత అవసరమో వ్యాయామం కూడా అంతే అవసరం. తగినంత నిద్ర. నువ్వు ఎక్కువ నిద్రపోయినా ప్రాబ్లమే, తక్కువ నిద్రపోయినా ప్రాబ్లమే. నువ్వు ఎంత నిద్రపోవాలి? నీ బాడీకి ఎంత అవసరమో అంత నిద్ర తప్పకుండా అవసరం. స్ట్రెస్ను లేకుండా చూసుకోవాలి. ఇవి చెప్పడం చాలా ఈజీ, కానీ ఆచరించడం కష్టం కాదు. అనుకుంటే అవుతుంది అట్లా. కాబట్టి స్ట్రెస్ని మనం తగ్గించుకోకపోతే ఈ శరీరం ఎన్నో రోగాలు తెచ్చేసుకుంటుంది. తర్వాత శరీరానికి హాని కలిగించే దేన్ని మనం యూజ్ చేయకూడదు. ఇలా ఉన్నప్పుడు దీని యొక్క లెవెల్స్ అద్భుతంగా ఉంటాయి. నెక్స్ట్, మైండ్ స్థాయిలో మీ మెదడును చురుకుగా ఉంచుకోవాలి. కృతజ్ఞతను ప్రాక్టీస్ చేయాలి. సృజనాత్మకను అన్వేషించాలి. ప్రతికూలత నుండి దూరంగా ఉండాలి. మాస్టర్స్, మైండ్ని మనము చురుకుగా ఉంచుకోవాలని చెప్తున్నాం. ఏం చేస్తే చురుకుగా ఉంటుందండి మైండ్? మైండ్ ఎప్పుడైతే ఎంటీగా ఉంటుందో అప్పుడు చురుకుగా ఆటోమేటిక్గా ఉంటుంది. ధ్యానం అనేది ఇనిషియల్గా స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి ఇలా కూర్చొని చేయాలి, ఇలా కూర్చుంటేనే ధ్యానము అన్నట్లు ఉంటుంది. కానీ రాను 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 ఏం చేయాలంటే ఆ అవేర్నెస్ లెవెల్స్ని మనం ఇంక్రీజ్ చేసుకోవాలి. మీరు ఏ పని చేస్తున్నారో ఆ ధ్యాసలో ఉన్నప్పుడు మెడిటేషన్ సహజ సిద్ధమైపోతుంది. మైండ్ ఎప్పుడు షార్ప్గా ఉంటుంది. అండ్ గ్రాటిట్యూడ్ను ప్రాక్టీస్ చేయాలి. మీరు పొద్దున్న చూసింటారు, నేను ఈరోజే అర్లీ మార్నింగ్ వచ్చాను.
వచ్చిన తర్వాత ఫస్ట్ చేసిన పని ఏంటంటే, అసలు మీరందరూ ఇక్కడ ఇలా ఇంత అద్భుతంగా కూర్చోవడానికి కారణమైనటువంటి వాళ్ళందరికీ మనం గ్రాటిట్యూడ్ తెలియజేశాం. ఎప్పుడైతే మనం గ్రాటిట్యూడ్ను తెలియజేస్తామో మన నుంచి ఒక హయ్యర్ ఎనర్జీ, హయ్యర్ వైబ్రేషన్స్ రైజ్ అవుతాయి మన లోపల నుంచి. ఇన్సైడ్ ఏముందో ఎక్స్టర్నల్గా కూడా అదే జరుగుతుంటుంది ఎప్పుడు. కాబట్టి మీ ఇన్సైడ్ ఎలా ఉంచుకోవాలన్నది చాలా ఇంపార్టెంట్. నీ లోపల ప్రేమ ఉందనుకో, నీ ఎదురుగా ఉన్నవాడు పరమ శత్రువు అయినా సరే నీతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. నీ లోపల ఏది ఉంటే నీ యొక్క మిర్రర్, నీ యొక్క ప్రతిబింబం నీ ఎదురుగా ఉన్న వ్యక్తి. ఆల్వేస్ బి గ్రాటిట్యూడ్. నీకు ఏముందో దాని పట్ల గ్రాటిట్యూడ్గా ఉండాలి. సృజనాత్మకను ఎప్పుడు కూడా క్రియేటివ్గా మనం చేయగలుగుతూ ఉండాలి ఏదైనా. ఎందుకంటే పొద్దున్న లేస్తే లైఫ్లో అదే పనులే చేస్తుంటాం, కానీ క్రియేటివ్గా చేసామనుకోండి ఎప్పుడు ఎనర్జీ రైజ్ అవుతూ ఉంటుంది. మనకు కూడా ఒక కొత్తదనం ఉంటుంది. ప్రతికూలత నుండి దూరంగా ఉండడం. ఎప్పుడు కూడా ఎటువంటి ప్రతికూలతతో మనం ఉండకూడదు. ఎప్పుడైనా మనలో ప్రతికూలత ఏర్పడినప్పుడు వెంటనే దాన్ని డీల్ చేయాలి. చాలామంది డీల్ చేయకుండా ఏం చేస్తారంటే షాపింగ్స్ చేస్తారు, లేదా దాన్ని అవాయిడ్ చేస్తుంటారు, లేదా బయట తిరిగి వద్దామని వెళ్తుంటారు, లేదా సినిమాలు చూస్తుంటారు. మన లోపల ఏది జరుగుతున్నా సరే దాన్ని డీల్ చేయాలి, దాన్ని బైపాస్ చేయకూడదు. అప్పుడు మనం హాయిగా ఉండగలుగుతాం. డీల్ చేయడం అంటే వాటిని ఎదుర్కోవడం. ఫర్ ఎగ్జాంపుల్, నేనే ఉన్నాను, నాకు విపరీతమైన ఏడుపు వస్తుంది. ఓకే, ఎందుకు వస్తుందో నాకు తెలియదు. తెలుసుకోవాలంటే ఏం చేయాలి? దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు లోపల ఏదో ట్రిగ్గర్ అయి ఉంటుంది. ఏది ట్రిగ్గర్ అయిందో మనం తెలుసుకుంటాం. ఆ ట్రిగ్గర్ అయిన దాన్ని మనము గమనిస్తూ ఉన్నప్పుడు దాని సొల్యూషన్ కూడా వెంటనే వచ్చేస్తుంది అనమాట. దాంతో మనం టైం స్పెండ్ చేయాలి. మన లోపల ఉన్నటువంటి ఏ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో వాటిని డీల్ చేయడానికి మనం టైం కేటాయించట్లేదు. మనం ఏం చేస్తాం? షాపింగ్కి వెళ్దాం, సినిమాలకు వెళ్దాం, బయట టూర్కి వెళ్దాం. దాన్ని డీల్ చేయనప్పుడు అది లోపలే ఉండిపోతుంది అనమాట. ప్రతికూలత ఎక్కువైపోయినప్పుడు కూడా మనం మనలా ఉండలేం. దట్ ఈస్ ద ప్రాబ్లం. థ్యాంక్ యూ మేడం. సో సోల్ లెవెల్లో హెల్త్ ఏంటంటే ప్రకృతితో కనెక్ట్ అయి ఉండడం. మనం ప్రకృతితో ఆల్వేస్ కనెక్ట్ అయి ఉండాలి. ఎప్పుడైతే మనం ప్రకృతితో డిస్కనెక్ట్ అవుతామో ప్రాబ్లం అక్కడే స్టార్ట్ అవుతుంది. ఓకే, మొక్కలతో మనం కలిసి ఉన్నప్పుడు ఎంత అద్భుతమైన శక్తిని మనం తీసుకుంటామో చెప్పనాలే కాదు. జంతువులతో మనం కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఎంత ఎనర్జీని మనం తీసుకుంటామో చెప్పనాలే కాదు. మదర్ ఎర్త్తో మనం కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఎంత శక్తిని తీసుకుంటామో మనకు తెలియదు. ఈరోజు చెప్పులు లేకుండా భూమి మీద నడిస్తే గనక ఎంతో ఆరోగ్యం వస్తుంది. ఓకే, ఇప్పుడు అది లేక దానికోసం కూడా మనం ఎన్నెన్నో వస్తువులను కొని మనం దాన్ని కనెక్ట్ అవుతున్నాం. ఓకే, అంటే ఎప్పుడు మన చుట్టూ ఉన్న ప్రకృతితో మనం ఎప్పుడు కనెక్ట్ అయి ఉండాలి. కనెక్ట్ అయి లేకపోతే ఎన్నో ప్రాబ్లమ్స్ను మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా అన్ని లెవెల్స్లో హెల్త్ పాడైపోతుంది. ప్రకృతితో ఆల్వేస్ కనెక్ట్ అయి ఉండాలి. ఆ ఎనర్జీ మనకి ఎప్పుడు గొప్ప టీచర్ అనమాట. నేచర్ ఈజ్ ద బెస్ట్ టీచర్. అండ్ డూ మెడిటేషన్. నా జీవితంలో ధ్యానం చేయని రోజు నా జీవితంలో లేదు. అది ఎంతో కొంతసేపు అయినా సరే. ఎందుకంటే ఏ రోజు ధ్యానం ఆ రోజు గొప్ప గొప్ప అనుభవాలను ఇస్తుంది, మనకు బెస్ట్గా గైడ్ చేస్తుంది. మన మెడిటేషన్ మన ఇంట్యూషన్ని చాలా పవర్ఫుల్గా పనిచేసేలా చేస్తుంది. ఉదాహరణకు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఏంటంటే, మనం ఏదైనా ఒక పని చేయాలన్నప్పుడు మన ఇంట్యూషన్ ఒక్కసారి మాత్రమే చెప్తుంది అది. ఓకే, కానీ మన మైండ్ పదే 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 చెప్తుంటుంది. చాలామందికి కన్ఫ్యూజన్, ఏది ఇంట్యూషన్ ఏది మైండ్ అని. మన ఇంట్యూషన్ చెప్పినట్లు, అంటే మన ఇంట్యూషన్ మీన్స్ అంతరాత్మ, మన అంతర్వాణి, మన అంతర్వాణి చెప్పినట్లు మనం నడుచుకున్నప్పుడు దాని యొక్క రిజల్ట్ ఎంతో బ్యూటిఫుల్గా ఉంటుంది. అది మన యొక్క ప్రగతికి ఉపయోగపడుతుంది. కానీ మన మనసు చెప్పినట్లు మనం వింటే అధోపాతాలానికి వెళ్తాం. అప్పుడు తెలీదు, మైండ్ చేసే ప్రతి చర్య అప్పటికి బాగుంటుంది, ఆ టైంకి బాగుంటుంది, కానీ తర్వాత దాని డ్యామేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. సంగీతం మరియు నృత్యం ప్రాక్టీస్ చేయడం. మాస్టర్స్, మన యొక్క సోల్ ఫుడ్, మన ఆత్మ యొక్క ఆహారం ఏంటంటే సంగీతం. ఇక్కడే మన ముందు ఇద్దరు గణేష్ మాస్టర్లు ఉన్నారు. ఒకరేమో ఫ్లూట్ గణేష్ అయితే ఇంకొకరేమో వయోలిన్ గణేష్. ఇద్దరికి గట్టిగా చప్పట్లు కొడదాం. వారి సంగీతం బాగుందా బాలేదా? మీ చప్పట్లు మరి బాగున్నట్లు లేవే. ఇప్పుడైతే బాగానే ఉన్నాయి, కరెక్ట్. సో సంగీతం, నృత్యం మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. అది
ఎంత అద్భుతంగా ఉంటే జీవితం అంత అద్భుతంగా ఉంటుంది. అలాగే టేస్టీ వెజ్ ఫుడ్ తినడం. ఫుడ్ అందరూ తింటారు, బట్ టేస్టీ ఫుడ్, టేస్ట్ అనేది సోల్ ఫ్లేవర్. అది టేస్టీ ఫుడ్. పత్రి సార్ ఎప్పుడు కూడాను ఎవరైనా వస్తే వెంటనే రండయ్య ఈ ప్లేట్ తీసుకో, నువ్వు ఫస్ట్ భోంచేయి. ఆయనే దగ్గరుండి 4-5 కర్రీలు కూరలు ఆయనే తయారు చేసి ఆయనే పెట్టేవారు, ఆయనే వండేవారు, ఆయనే వడ్డించేవారు. ఎందుకంటే ఫుడ్ అనేది అంత ఇంపార్టెంటు. పత్రి సార్ చెప్పారనమాట. ఎందుకని సార్ ఫుడ్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తారంటే, ఒక యోగీశ్వరురాలు ఆ ఫుడ్ తయారు చేసినప్పుడు వాళ్ళ శక్తి ఆ ఫుడ్లోకి వెళ్తుందంట. వాళ్ళు వడ్డించినప్పుడు ఆ వడ్డనను వారి చేతులతో వడ్డించినప్పుడు ఆ శక్తి వాళ్ళకి వెళ్తుందంట. తిన్న వాళ్ళు అద్భుతంగా ధ్యానంలో జ్ఞానంలో ఎంతో అభివృద్ధి చెందుతారని చెప్పారు పత్రి సార్. అంత సైన్స్ ఉంటుంది. సో మాస్టర్స్, బాడీ లెవెల్ హెల్త్ చూసాం, మనం మైండ్ లెవెల్ హెల్త్ చూసాం, దిస్ ఈజ్ సోల్ లెవెల్ హెల్త్. ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. ఓకే, ఇవన్నీ ఇంపార్టెంట్. మనం దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వకపోయినా దాని యొక్క ఫలితాన్ని మనం పొందుతాం. దేనికి మనం ఇంపార్టెన్స్ ఇస్తే దాని యొక్క ఫలితం మనం పొందుతాం, అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా. నెక్స్ట్, వాట్ ఎఫెక్ట్స్. శక్తి క్షీణతలో ఏ కారకాలు ప్రభావితం చేస్తాయి మన శరీరానికి, మనసుకి, ఆత్మకి. నెక్స్ట్, మీ శక్తిని హరించే 5 అంశాలు: కోపం, దురాశ మరియు ఇతర తక్కువ భావోద్వేగాలు, లైక్ లోయర్ ఎమోషన్స్. మనకు తెలుగులో సామెత ఉంది, మన కోపమే మన శత్రువు అని. ఓకే, ఇవన్నీ మనకు తెలిసిన అంశాలే, కానీ ఇవి తెలుసు, కానీ మన జీవితంలో ఆచరించకపోతే దాని యొక్క ఫలితాలను మనం పొందుతాం. ఏ ఎమోషన్స్ నీ లోపల ఉంటాయో అవే ఎమోషన్స్ నువ్వు అట్రాక్ట్ చేసుకుంటుంటావు. ఎప్పుడు నీ లోపల ఏ ఎమోషన్స్ ఉన్నాయో నీ ఎదురుగా ఉన్న మనిషి సేమ్ అలానే బిహేవ్ చేస్తాడు మీతో. మార్చాల్సింది అందరూ బయట మారాలి, వాడు మారాలి, వీడు మారాలి, ఆవిడ మారాలి, ఈవిడ మారాలని చెప్తుంటారు. మారాల్సింది వాళ్ళు కాదు, నీ లోపల ఉన్న సాఫ్ట్వేర్. నీ సాఫ్ట్వేర్ మారితే బయట ఉన్నాడు ఆటోమేటిక్గా మారతాడు. యూజ్లెస్ గాసిప్స్. మాస్టర్స్, పత్రి సార్ ఏం చెప్తాడంటే, ఆత్మలోని ఆత్మ అంట, నోటిలోని మాట అంట. నీ నోట్లో నుంచి నువ్వు మాట్లాడే ప్రతి మాట నీ సోల్ స్టేట్ని తెలియజేస్తుంది, నీ ఆత్మ యొక్క స్థితిని తెలియజేస్తుంది. నువ్వు ఏ లెవెల్లో ఉన్నావో నీ మాట, నీ నోరిపితే తెలుస్తుంది. అందుకే పత్రి సార్ జస్ట్ ఒక మనిషిని చూస్తాడు, చూడగానే సిద్ధా నాగేశ్వరరావు గారా, ఎస్ ఈ పక్షి మన గూటి పక్షి అని ఫిక్స్ అయిపోతాడు పత్రి సార్. ఇంకొకళ్ళు వస్తారు, ఆ మాస్టర్ని చూసినా కానీ ఆయనకి అర్థం కాలేదనుకో ఈ పక్షి ఏ లెవెల్లో ఉందో, ఏదైనా ఒక ప్రశ్న అడుగు అంటాడు. వీళ్ళు నోరిపుతారు, ఏమండి మా అమ్మాయి మ్యారేజ్ అండి అంటారు. వెంటనే ఇది నా డిపార్ట్మెంట్ కాదమ్మా, నువ్వు పక్కకి వెళ్ళొచ్చు అని చెప్తాడు. సార్ ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తా సార్ చనిపోతే? ఓ మై గాడ్, నువ్వే నా గూటి పక్షి రావచ్చు, కూర్చో, నీకే చెప్పాలి నేను ధ్యానం అంటాడు. సో మాస్టర్స్, నీ నోరు ఇప్పితే అది నీకైనా ఉపయోగపడాలా లేదా పక్కనోడికైనా ఉపయోగపడాలి, అదర్వైజ్ ఈ నోరు ఇప్పకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 100 కోట్లు తీసుకోండి, ఓకేనా? ఒక 100 కోట్లు తీసుకోండి, నా దగ్గర ఉంది ఇట్లా, ఓకే, నా చేతుల్లో ఇప్పుడు 100 కోట్లు ఉందండి. ఇది తీసుకొని నేను పడేస్తాను ఇట్లా బయట, గట్టిగా చెప్పండి. పోనీ మీరన్నా పడేస్తారా? ఎందుకు పడేరు? మన నోట్లో నుంచి వచ్చే ఒక మాట కాస్ట్ 1,00,000 కోట్లు. మన నోట్లో నుంచి వచ్చే మాట 1,00,000 కోట్లు అనేది మనకి ఎప్పుడైతే అర్థమవుతుందో మన నోరు బై డిఫాల్ట్గా క్లియర్ అయిపోతుంది. మాట అన్నది నీ నుదిటి మీద రాత, నువ్వు ఏం మాట్లాడతావో అది నీ రాతగా అయిపోతుంది. కాబట్టి మాట అన్నది ఒక పెద్ద శాస్త్రం. దీని గురించి నేను ఒక 1 డే వర్క్షాప్ చేస్తుంటాను మామూలుగానే. మాట గురించి ఒక 1 డే వర్క్షాప్ ఉంటుంది. అంటే సైంటిఫిక్గా మనం మాట్లాడాలి. సైంటిఫిక్గా మాట్లాడకపోతే నువ్వు ఏదైతే ఈ యూనివర్స్లోకి రిలీజ్ చేస్తున్నావో రేపు నీ జీవితం అదే. కాబట్టి నువ్వేం మాట్లాడుతున్నావు అన్నది మోస్ట్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. పత్రి సార్ ఏం చెప్పారంటే, నీ మెడిటేషన్ 1% అయ్యా, నీ ధ్యానం 1%, కానీ నీ మాట 99%. నువ్వు ఎంతైనా ధ్యానం చేయి, నీ మాట సరిగ్గా లేదనుకో, నీ ధ్యానం అంతా గంగలో కలిసిపోతుంది. మాట అన్నది 99%. కాబట్టి మాట అన్నది చాలా ఇంపార్టెంట్. మనం ఏం చేస్తామంటే,
నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు తాడిపత్రిలోనే, మాది తాడిపత్రి, అనంతపురం జిల్లా. వస్తాడనమాట, మామ వాడు ఏం చేశాడో తెలుసారా నీకు, వాడికి ఏంటంటే పక్కనోళ్ళ గురించి చెప్తే వాడికి చాలా ఆనందం అనమాట. మామూలుగా మనం ఒక బిర్యానీ తిన్నాం అనుకోండి, వెజిటేబుల్ పలావో వెజిటేబుల్ బిర్యానో తిన్నాం అనుకోండి, మనకి ఎంతో ఆనందం వేస్తుంది కదా. వాడికి ఏంటంటే పక్కనోడి గురించి మాట్లాడితే వాడికి చాలా ఆనందం అనమాట. వాడికి ఇంకా ఆ రోజంతా బిర్యానీల మీద బిర్యానీలు తిన్నట్లు ఫీలింగ్ వాడికి. వాడు అది చెప్పకపోతే ఉండలేడు. వాడు వచ్చి అన్నీ చెప్తుండేవాడు. వాడికి ఒకరోజు, ఒక సంవత్సర కాలం తర్వాత ఒకరోజు కూర్చోబెట్టుకొని వాక్క్షేత్రం యొక్క ఇంపార్టెన్స్ చెప్పాను. అది చెప్పిన తర్వాత ఏడ్చాడు వాడు ఆ రోజంతా. ఆ రోజు నుంచి మరుసటి రోజు నుంచి మొత్తం వాక్క్షేత్రం సరి చేసుకున్నాడు. ఈ రోజు లైఫ్ ఎంత అద్భుతంగా ఉందో ఆయనది. పక్క వాళ్ళ గురించి మనం ఎప్పుడైతే మాట్లాడతామో వాళ్ళకున్న అష్ట దరిద్రాలన్నీ మనకు పట్టుకుంటాయి. మన దగ్గర ఉన్న పుణ్యం అంతా వాళ్ళకి వెళ్ళిపోయి వాళ్ళకున్న అష్టదరిద్రాలన్నీ మనకి ఎక్కుతాయి. ఇంకొకటి, ఎందుకు అలా జరుగుతుంది అంటే సోల్ పరంగా వాళ్ళు మనము ఒకటే. నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఎవరి గురించి మాట్లాడుతున్నావు, ఎదురుగా శరీరాలు వేరు కానీ ఈ ఎనర్జీ ఒకటే. నువ్వు నీ గురించే మాట్లాడుతున్నావు, పక్కనోడి గురించి మాట్లాడతలేవు. భౌతిక కళ్ళకు చూడ్డానికి వేరు కానీ ఎనర్జీ పరంగా అంతా ఒకటే మనం. కాబట్టే పక్కవాడి గురించి ఆ పర్సన్ లేనప్పుడు వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడితే మనకొచ్చేటువంటి దరిద్రం చెప్పనలవి కాదు, అవే రోగాలు. ఎప్పుడు మన ప్రాణం పోయినా సరే మన నోట్లో నుంచి ఒక్క వాక్కు కూడా, సరికాని వాక్కు మన నోట్లో నుంచి దొరలకూడదు. అది ఖచ్చితంగా కర్మ అనుభవించి తీరాల్సి వస్తుంది. అది ఎవరైనా. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఆలస్యంగా నిద్రపోవడం. ఇప్పుడు మనం చూస్తున్నాం, 11 అవుతుంటుంది, తల్లి ఎత్తుంటుంది, పడుకోవే, ఒరే పడుకోరా, సరే అమ్మా పడుకుంటాను. వాళ్ళ అమ్మ వెళ్ళిపోగానే మళ్ళీ రీల్స్ చూడాలి. మొత్తం గ్యాడ్జెట్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనేవి ఎంతో ప్రభావాన్ని చూపిస్తున్నాయి. దానివల్ల ఎంతో ఎనర్జీ మనం కోల్పోతూ ఉంటాం. జంక్ ఫుడ్, నాన్ వెజ్ ఫుడ్ తినడం వల్ల ఎంతో ఎనర్జీ పోతుంది, అది మనందరికీ తెలుసు. ఇతరుల అభిప్రాయం గురించి చింతించడం. ఇక్కడ మనం ఒకటి నేర్చుకోవాలి, ఏంటంటే సొసైటీలో మనం ఉన్నాం, దానికి తగ్గట్లు మనం ఉంటాం. కానీ మనము నీ అభిప్రాయం ఏంటి నీ లైఫ్ పట్ల, దాన్ని ఎప్పుడు కోల్పోకూడదు. నీకు ధ్యానం చేయాలనిపిస్తుంది చెయ్యి, పుస్తకాలు చదవాలనిపిస్తుంది చదువు, వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని నీ ఎదుగుదలకు ఉపయోగపడే పనిని ఎప్పుడూ ఆపకూడదు. అది చాలా ఇంపార్టెంట్. ఇతరుల అభిప్రాయాన్ని నువ్వు ఎంతవరకు తీసుకోవాలో నీ ఎనర్జీని పెంచుకోవడానికి దాన్ని తీసుకోవచ్చు, కానీ నీ ఎనర్జీని హరించి వేసే ఏ ఇతరుల అభిప్రాయాలు నువ్వు తీసుకోకూడదు. నెక్స్ట్, ఓషో కోట్స్. ఆయన ఏమంటాడంటే, చాలామంది ఆరోగ్యం అంటే ఏమనుకుంటారంటే ఏ అనారోగ్యం లేకపోవడమే ఆరోగ్యం అనుకుంటారు. అది కాదు. ఆరోగ్యం అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అయినా, ఈ భూమి మీద ఉన్న ఏ మాస్టర్ అయినా ఏం చెప్తారంటే, అన్ని స్థాయిల్లో ఆరోగ్యంగా ఉండడమే అసలైనటువంటి ఆరోగ్యం. నీ శరీర స్థాయిలో ఆరోగ్యం ఉంటే ఆరోగ్యం కాదు, లేదా నీ మైండ్ స్థాయిలో ఆరోగ్యం ఉంటే ఆరోగ్యం కాదు, నీ ఆత్మ స్థాయిలో ఆరోగ్యం మాత్రమే ఉంటే ఆరోగ్యం కాదు, అన్ని స్థాయిల్లో ఆరోగ్యం. ఓకే, మనం తీసుకునేటువంటి ఔషధాలు ఏవైతే ఉన్నాయో, పత్రి సార్ అందుకే అల్లోపతిని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ఆయన నీకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పుడు నువ్వు యూజ్ చేయి మెడిసిన్స్, కానీ పత్రి సార్ ఏమంటారంటే నీ సోల్ ఎనర్జీని యూజ్ చేయి. ఎనీ డిసీజ్ నీకు వచ్చింది, నీ సోల్ ఎనర్జీని యూజ్ చేయి, దాంతో నువ్వు తగ్గించుకో. అది ఎలా తగ్గించుకోవాలంటే లూయిస్ ఎల్హే బుక్ మనం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. యూ కెన్ హీల్ యువర్ లైఫ్ బుక్ చదివితే అది ఎంతో అద్భుతంగా అర్థమవుతుంది మనకు, మన ఇన్నర్ కెపాసిటీతో, ఇన్నర్ ఎనర్జీతో మనం ఎలా తగ్గించుకోవచ్చో. ఆయన ఏమంటాడంటే బెస్ట్ మెడిసిన్ ఏదైనా ఉంది అంటే మెడిటేషన్. మాస్టర్స్ పత్రి సారు ఈ 40 సంవత్సరాల కాలంలో కొన్ని లక్షల మంది అనారోగ్యం తగ్గడానికి ఆయన కారణమయ్యారు. గంటలు గంటలు ధ్యానం చేయించారు ఆయన, గంటలు 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 గంటలు. ఎక్కడపో మెడిటేషనే. అందుకే ఆయన అంత పెద్దపీట వేశారు. ఈరోజు మెడిటేషన్ వల్ల కొన్ని లక్షల మంది, ఈ ప్రపంచంలో కొన్ని లక్షల మంది, కోట్ల మంది ధ్యానం చేస్తున్నారు. కొన్ని లక్షల మంది శాకాహారులయ్యారు. అంతకుముందు నాకు కూడా తెలీదు వెజిటేరియన్ ఫుడ్ యొక్క ఇంపార్టెన్స్. నేను పొద్దున్నేసే నాన్ వెజ్ తింటాం, సార్ చెప్పడం వల్లే తెలుసుకున్నాం, అదర్వైజ్ తెలుసుకోలేకపోయే వాళ్ళం. సో మాస్టర్స్, ఇంకా మనకు
ఇది టాపిక్ ఉంది, నెక్స్ట్ రోజు మనం కంటిన్యూ చేస్తాం. ఈరోజు ప్రోగ్రామ్స్ కొన్ని ఉన్నాయి. దీనికంటే ముందు మనం మన అతిథులను పిలుచుకుందాం. వారే దాన కర్ణుడు మా సిద్ధ నాగేశ్వరరావు గారు, అమ్మ వెంకట పద్మావతి సాధారణంగా స్టేజ్ మీదకి రావాలని కోరుతున్నాం. గట్టిగా చప్పట్లు కొడదాం ఈ మాస్టర్లకి, గట్టిగా రండి సార్. ఈయన ఎంత గొప్ప మహానుభావుడు అంటే ఇదే కాశీలో బెనారస్ యూనివర్సిటీలో పత్రి సార్తో అంగరంగ వైభవంగా ఫంక్షన్ చేశారు. ఈయన బెనారస్ యూనివర్సిటీలో ఎంత పెద్ద ప్రోగ్రామో. తర్వాత సార్ వచ్చి ఇక్కడ వాసవి సత్ర సముదాయాలకి ఈయన గౌరవ అధ్యక్షులు. ఇక్కడ వారి యొక్క సత్రం ఉంది, వాసవి సత్రం ఉంది ఇక్కడ. లాస్ట్ టైం పత్రి సారు మేమంతా వచ్చినప్పుడు ఆ సత్రంలోనే ఉన్నాం. ఆ సత్రంలోనే స్టే చేశాం. అక్కడే క్లాసెస్ జరిగాయి, పత్రి సార్ క్లాసెస్. ఇదే కాశీలో పత్రి సార్తో ఎంత అద్భుతంగా క్లాస్ చేశారో గట్టిగా చప్పట్లు కొడతాం ఈ మాస్టర్స్కి. ప్రశాంత్ అక్క ఎక్కడుంది? ప్రశాంత్ అక్క అంటే మన సిద్ధ నాగేశ్వరరావు సార్ వాళ్ళ డాటర్, కూతురు. ఆవిడ గొప్ప మాస్టర్. ఆవిడ ఆ మాస్టర్కి ఇన్వైట్ చేసుకుందాం. ఈరోజు మనకు గణేష్ మాస్టర్ మన మధ్యలో ఉన్నారు. వయోలిన్ గణేష్ గారు, ప్లీజ్ కమ్. గట్టిగా చప్పట్లు కొడదాం ఈ మాస్టర్కి. అలాగే మన మధ్యలో మన గూటి పక్షి, మన పిరమిడ్ మాస్టర్, మన సీనియర్ పిరమిడ్ మాస్టర్ గణేష్ గారికి ఈరోజు ఒక అద్భుతంగా మనం ఆయనకి ఒక గౌరవ సత్కారం ఇవ్వబోతున్నాం. అది మన గణేష్ గారు అనౌన్స్ చేస్తే చాలా బాగుంటుంది. ప్లీజ్. First pranams to all great masters. I feel very happy to share stage with Anand sir, Naga sir, all madam. So I want to talk few words about our Ganesh master. Here, who is the greatest in this society is those who are doing meditation and spreading meditation and learning music. No one is greater than this. So, he is the direct disciple of Patri sir. That I can feel when he is playing, especially when he is singing. I am talking about Ganesh. When he is singing, I can visualize Patri sir's presence around him. And no doubt about his service towards this society. Wherever he goes, he is spreading meditation. He is not expecting anything. That is a selfless service. Such a great human being. This is my fortunate. This is my fortune. This is my proud. This is my privilege giving him Nada Yogi Award. I want Ganesh on stage. I want Balakrishna sir on stage. Jagga sir on stage. సో షోలాపూర్ చంద్రశేఖర్ సార్ ఎక్కడున్నారు? ఆయన మన సీనియర్ మాస్టర్స్ ఎవరెవరైతే ఉన్నారో అందరూ స్టేజ్ మీదకి రావాలి. మన పిరమిడ్ మాస్టర్, మన మాస్టర్కి అక్క మీరు కూర్చో. మన మాస్టర్కి మనం అద్భుతంగా గౌరవ సత్కారం చేయబోతున్నాం. నాతో పాటు చెప్పండి, ఆయన బిరుదు ఏంటి అనేది. ఆయనకి ఇచ్చినటువంటి బిరుదు ఏంటి? నాదయోగి. గట్టిగా చెప్పండి, నాదయోగి గణేష్. నాదయోగి గణేష్. నాదయోగి గణేష్. నాదయోగి గణేష్. నాదయోగి గణేష్. నాదయోగి ఎవరు? నాదయోగి. 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 గట్టిగా చెప్పండి కొడతాం గణేష్ మాస్టర్కి. గట్టిగా గట్టిగా. నాదయోగి. మన మాస్టర్ని గట్టిగా సన్మానించుకుందాం. ప్లే మ్యూజిక్. రాఘవరావు సార్ చేతుల మీదుగా, బాలకృష్ణ సార్ చేతుల మీదుగా, వయోలిన్ గణేష్ మాస్టర్ చేతుల మీదుగా, సిద్ధ నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా సన్మానం చేసుకుందాం. బెంగళూరు గణేష్, రాజమండ్రి గణేష్. గట్టిగా చెప్పట్లు. शरणं गच्छामि
గణేష్ మాస్టర్ సందేశం తీసుకుందాం. ఓకే మాస్టర్, ఏది కూడా శివుడాజ్ఞ ఏమైనా కుట్టదంటారు. ప్రతిదానికి శివలీల. మన జీవితంలో ప్రతిదీ కూడా శివలీలే, అందులో సందేహం లేదు. ఎందుకంటే ఎప్పటి నుంచో ఆనంద్, మన నవకాంత్, మన బాలకృష్ణ సార్ ఎప్పటి నుంచో గణేష్కి ఏదోటి మనం బిరుదు ఇవ్వాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నప్పటికీ కూడాను మరి ఇవాళ కాశీలో జరగడం అనేది చాలా గొప్ప విశేషంగా నేను భావిస్తున్నాను. ఆ విశ్వనాథుడి యొక్క ఆశీర్వచనాలు లేకుండా ఇది జరగదు. ఎందుకంటే నాదం అంటేనే పరమశివుడు. మరి ఆ నాదానికి నాకు నాదయోగిని ఇవ్వడం అనేది చాలా గొప్పగా అనిపిస్తుంది. ఎందుకంటే ఏది ఊరికే రావు. ప్రతిదానికి మన జీవితంలోకి ఏదైనా వచ్చిందంటే అది మన బాధ్యతని పెంచడానికి వస్తుంది. పత్రి సారు నాకు సంగీతం ఏమీ రాదండి. నాకు గణేష్ గారి దగ్గర అన్ని నాకు మెలకువలు నేర్పేవారు గణేష్ గారు. తర్వాత మా గురువు గారు అనంతకృష్ణ గారు తిరుపతి మ్యూజిక్ కాలేజీలో లెక్చరర్గా ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి కొన్ని నేర్చుకున్నాను. పత్రి సార్ ఎలా వాయించినా సరే బాగుందంటూ ఉంటే నేను ఏంటనుకునేవాడిని. ఇవాళ సార్ లేనందుకు ఆయన అందరి దగ్గర ఫ్లూట్ వాయించుతూ జానం ఎలా చేస్తారు. ఇప్పుడు ప్రతి ఊరు తిరుగుతాను, నేను ఎక్కడికైనా వెళ్తుంటాను. అన్ని చోట్లకి వెళ్ళి వాయించే అవకాశం నాకు వచ్చిందంటే ఇది బాధ్యతే కదండి, రెస్పాన్సిబిలిటీ కదండి. ఇప్పుడు కూడా ఇంకొంచెం రెస్పాన్సిబిలిటీ పెంచారు. ఎందుకంటే బాలకృష్ణ సార్ ఎంత ఎంకరేజ్ చేస్తారో. ఈరోజు మన పిఎంసి ట్రస్ట్ వాళ్ళు ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా మన బాలకృష్ణ సారు, నవకాంత్ గారు, మన ఆనంద్ గారు, రాఘవరావు సార్ వీళ్ళందరూ కూడా నన్ను ఎంకరేజ్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇవ్వడం బట్టి నాకు మీ అందరి ముందు వాయించే ఆ భాగ్యం నాకు కలిగింది. ఇదంతా పరమశివుడు లీలగా నేను భావిస్తూ, అలాగే మన గురువారి యొక్క అపారమైన ఆశీస్సులు మెండుగా మన పైన ఉంటాయి ఎప్పుడు కూడా. దానికోసం మనం కోరం. మరింత బాగా ఈ ప్రపంచం అంతా ఇప్పటివరకు మన ఇండియా అంతా తిరుగుతున్నాను, కొన్ని దేశాలు కూడా వెళ్ళాను లాస్ట్ ఇయర్. ప్రపంచంతో తిరుగుది సంగీతంతో మరి ధ్యానాన్ని, అహింసా ధర్మాన్ని వ్యాప్తి చేయడమే మన పని. సన్యాసి అంటే వ్యాపించడం, ధర్మాన్ని వ్యాపింప చేయడమే సన్యాసి లక్షణం. మన అందరం మోడర్న్ సన్యాసులు. మన కాషాయాలు ఏముండో, చక్కగా ఉంటాం సింప్లిసిటీగా. సత్యాన్ని, ధర్మాన్ని ఎలా వీలుంటే అలా మనం చేస్తాం. ఇప్పుడు చూడండి, ఇందాక ఆనంద్ సార్ ఎంత గొప్పగా చెప్పాడు. ఆనంద్ గారు మాట్లాడుతున్న ఇందాక డాడీ నేను మాట్లాడుకుంటున్నాం. ఎంత అద్భుతంగా ప్రజెంటేషన్ ఉందో. పత్రి సార్ అన్నారు, నా కంటికి కనిపించే యువత అందరూ కూడా రాబోయే రోజుల్లో జగద్గురువులు అన్నారు. ఇవాళ ఇదిగో ఇలా చూస్తుంటే తెలుస్తుంది నాకు. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. అందరి కోసం అందరు అడుగుతున్నారు ఒక పాట శివుడి గురించి. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియ మనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. గట్టిగా చెప్పల పడుతుంది విశ్వనాథుడికి. మరి మా భాస్కర్ రెడ్డి గారు కూడా మా ముందు ఉంటాడు. ఈ రోజు ఇక్కడ నాకు చాలా ఆనందంగా ఉంది. మా మండపేట గట్టిగా చెప్పకూడదు వారికి కూడా. థ్యాంక్ యూ సార్. మీ అందరూ సమక్షంలో అవార్డు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. దీని గురించి మీ మెసేజ్. ముందు పత్రికారు ఎవరికి చెప్పినా ఒకటే అంటారు, పట్టు పట్టరాదు, పట్టి విడవరాదు అని. ఆ పట్టు పట్టాడు గణేష్. ఎందుకంటే తనంత కావాలని చెప్పి అనుకున్నారు, పట్టుకున్నాడు, సాధించాడు. అందుకంటే ఇంకేం కావాలి జీవితంలో? ఎవరికేం కావాలన్నా కానీ ఆ పట్టుదలే. ఓకే, ఈరోజు ఈ బిరుదు రావటం చాలా బాగుంది. బాలకృష్ణ సార్ మెసేజ్ అబౌట్ గణేష్ మ్యూజిక్ వింటంటే అంటే ఆ ఎనర్జీని మనం ఫీల్ అవ్వచ్చు. అంటే మామూలు మ్యూజిక్స్ వేరు, ఆ ఎనర్జీని మనం ఫీల్ అవ్వచ్చు. చక్కగా పత్రికారు ఏ విధంగా అయితే మనని ఆ మ్యూజిక్లో ఓలాడిస్తారో ఆ విధంగా ఎంకరేజ్ చేయడం కానీ వచ్చిన మెడిటేటర్స్ని అది కూడా చాలా బాగా ఉంటుంది. అందుకనే ఎక్కువగా ట్రస్ట్ తరఫున జరిగే ప్రోగ్రామ్స్కి గణేష్ని ఇన్వైట్ చేయడానికి కూడా అదొక రీజన్ అనమాట. వచ్చిన వాళ్ళంతా బాగా ఎంజాయ్ చేస్తారు, బాగా ఎనర్జీని బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఈరోజు ఎప్పటి నుంచో ఏదన్నా అతనికి ఏదన్నా ఇది బిరుదు లాంటిది ఉంటే బాగుంటుంది అని. ఎందుకంటే మనకందరికీ తెలుసు గణేష్ గురించి, కానీ కొత్తగా వచ్చే వాళ్ళకి తెలవాలంటే ఏదన్నా ఉంటే బాగుంటుంది అని అనుకుంటూ ఉండేవాళ్ళం. ఈరోజు జస్ట్ అనుకోకుండా వితిన్ ఒక హాఫ్ అన్ అవర్లో మరి గణేష్ గారు మరి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. బెంగళూరు గణేష్ గారి గురించి ఆయన ఎంత విద్వాంసుడో, మరి ధ్యాన మహాయాగాల్లో మరి ఎన్నో సంవత్సరాల నుంచి సారు ఉన్నప్పటి నుంచి ఆయన పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆయన సమక్షంలో ఇది ఇవ్వడం అనేది చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. ప్రశాంత్ అక్క అబౌట్ గణేష్ సార్ ప్లే చేసేటప్పుడు చాలాసార్లు పత్రి సార్ యొక్క ప్రెజెన్స్ చూశానండి. చాలా అద్భుతంగా డీప్గా వెళ్ళగలుగుతాము. ఇటువంటి గ్రేట్ మాస్టర్ మనందరికీ దొరకటం చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ సార్. ఈ టైంలో మీ పక్కన ఉండడం శివేచ్ఛ అనుకుంటున్నామండి. కరెక్ట్ టైంకి వచ్చాము. థ్యాంక్ యూ సార్. నల్లిమిల్లి విజయభాస్కర్ రెడ్డి గారు మండపేట. ఒకసారి మాస్టర్కి గట్టిగా చెప్పట్లు కొడదాం. మాది తినాలే, మీది తినాలే. ఈ గణేష్ది తూర్పుగోదావరి, ఈయనది తూర్పుగోదావరి. వాళ్ళ జిల్లా గురించి వాళ్ళు మాట్లాడితేనే బాగుంటుంది. మీ సందేశం. మీ అందరికీ తెలిసిన గణేష్ వేరు, మాకు తెలిసిన గణేష్ వేరు.
ఎక్కడి నుంచి వచ్చామనేది కాదు, బుల్లెట్ దిగిందా లేదా, ఎప్పుడు వచ్చామనేది కాదు. మరి అటువంటి ఈ సంగీతంలో మరి ఈరోజు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఒక ఆనిముత్యంలా వెలిగి మరి ఈరోజు బిరుదు తీసుకోవడం, అది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ప్రస్తుతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసవ్వడం మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. మరి ఈరోజు మాకు అవకాశం ఇచ్చిన ఈ పిఎంసి ట్రస్ట్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇటువంటి గణేష్ మాట్లాడుతూ చెప్పాడు మరింత బాధ్యతను పెంచావని. ఎందుకంటే గణేష్ ఎక్కడున్నా కూడా అంటే సంగీత పరంగానే కాకుండా వాక్కు పరంగా కూడా చాలా మనుషుల్ని మంచి హుషారెత్తిస్తూ శాఖాహార ప్రచారాల్లో మరి శాఖాహార ర్యాలీలో నేను చూస్తూ ఉంటాము. ఇద్దరం కూడా చాలా పోటాపోటీగా మాట్లాడుతూ ఉంటాము ఆవేశంగా. ఎందుకంటే జనానికి ఏది కావాలో దానికి తగ్గట్టుగా మాట్లాడుతుంటాము. మరి ఈరోజు చాలా ఆనందంగా ఉంది కాబట్టి ప్రజలందరికీ కూడా మరి ఒకసారి ఈ పిఎంసి ట్రస్ట్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గణేష్కి నా హృదయపూర్వక ఆశీస్సులు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్స్. అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మీరందరూ చక్కగా దీన్ని ఎంతో అద్భుతంగా సెలబ్రేట్ చేసినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. అండ్ ఈరోజు సెకండ్ డే ప్రోగ్రామ్ మనం ఇక్కడ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకున్నాం. అండ్ మనం ఈవినింగ్ ప్రోగ్రామ్ 3 o'clock స్టార్ట్ అవుతుంది. మనకు మధ్యాహ్నం 3 o'clock నుంచి మనకి ఇక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. అందరూ 3 గంటలకల్లా ఇక్కడ రావాలి, 2:30 to 3 లోపు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.